హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ రాయబోతున్నటువంటి ఛాత్రోపాధ్యాయ మిత్రులకు మరియు ఇన్ సర్వీస్ టీచర్లకు వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ని కూడా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయడం జరిగింది. మరి ఎన్నికల విధులు ముగించుకొని టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి టీచర్లు, అదేవిధంగా ఎప్పటి నుంచో టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఛాత్రోపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని టీ షాట్ అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంశం మీ అందరికీ తెలిసిందే. మరి దానిలో భాగంగా ఈ టెట్కు ప్రజెంట్ మనకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 10 డేస్ని ఎలా వినియోగించుకోవాలి, క్వాలిఫైడ్ కాని వాళ్ళు క్వాలిఫైడ్ ఎలా కావాలి, అదేవిధంగా మంచి స్కోర్ సాధించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో ఈ రోజు లైవ్ సెషన్ టీ షాట్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ప్రముఖ ఆంగ్ల విషయ నిపుణులు కేవీఆర్ సార్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ యొక్క విషయ నిపుణులు నరేష్ సార్ కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీనివాస రామంజన్ జయంతి సందర్భంగా భారతదేశంలో ఈరోజు మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరికి కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. టెట్ ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్గా టీచర్లు, ఒక ఎంపిక పరీక్షగా ఛాత్రోపాధ్యాయ మిత్రులు పేర్కొంటూ ఉంటారు. మరి టెట్ సిలబస్ ఏంటి, దాని యొక్క ప్యాటర్న్ ఏంటి, ఎన్ని భాగాలు ఉంటాయి, పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, అదేవిధంగా సోషల్ ఎవరు రాయాలో దీని మీద అనేకమైనటువంటి లైవ్ సెషన్స్ ద్వారా మీకు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాం ఎల్లప్పుడూ. మరి ఈ యొక్క టెట్ అనేది జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్ర విద్యాశాఖ ఏ జిల్లాల వరకు ఏ రోజు నిర్వహిస్తామో డీటెయిల్గా మీకు ఆల్రెడీ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ టెట్ అనేది క్వాలిఫైడ్ ఎగ్జామ్ అయినా కూడా దీంట్లో డిఫరెంట్ క్వాలిఫైడ్ మార్క్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, ఓపెన్ వాళ్ళకైతే 90 మార్కులు 60% రావాలి, బీసీ అభ్యర్థులకైతే 75 మార్కులు 50% రావాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు దివ్యాంగులకైతే 40% 60 మార్కులు రావాలి. మరి దీంట్లో ఉన్నటువంటి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కామన్గా 3 సబ్జెక్టులు అందరికీ కామన్గా ఉన్నాయి. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, 2 లాంగ్వేజ్ 1 తెలుగు, 3 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. దీంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. అయితే ఎవరైతే హిందీ టీచర్లు ఉన్నారో, ఎవరైతే ఉర్దూ టీచర్లు ఉన్నారో వాళ్ళు మాత్రం లాంగ్వేజ్ 1లో హిందీ కానీ ఉర్దూ కానీ ఎంపిక చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంగ్లీష్ సిడిపి అయితే అందరికీ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టుగానే మనం చూస్తున్నాం. మరి ఈ సిడిపి ముఖ్యంగా నేను ఈ సిడిపి మీద మీకు కొన్ని ఒక టిప్స్ అండ్ ట్రాప్స్ అని చెప్తాను. అంటే టెక్నిక్స్ ఎలా వినియోగించాలి, ఈ యొక్క 10 డేస్లో వేటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మరి ఇంకొక అంశం కూడా మీకు డౌట్ వస్తుంది, ఏం సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయా అంటే ఉండవు. ఎప్పుడు కూడా బ్లూ ప్రింట్ అనేది ఉండదు, సిలబస్ మొత్తం కవర్ చేయాలి. కానీ మనం గత 4 తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్లను పరిశీలిస్తే ఎగ్జామినర్ వేటికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఏ అంశాలని ఫోకస్ చేస్తున్నాడు, ప్రతి సెషన్లో ఏ అంశం మీద ప్రశ్నని స్పందిస్తున్నాడు అనేది మనం ఒక్కసారి రీసెర్చ్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ లేదా ఈ 10 డేస్లో ఈ యొక్క టాపిక్స్ మీరు తప్పనిసరిగా చూసుకొని వాటి మీద అవగాహన కలిగి ఉండి ఎగ్జామ్ పోతే మంచి స్కోర్ చేయగలరు. ఈ సిడిపిలో ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అన్నాం, శిశు వికాసం బోధన అభ్యసన శాస్త్రము అంటాం. దీంట్లో 3 పార్ట్లు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 1 శిశు వికాసము, 2 లెర్నింగ్ అభ్యసనము, 3 బోధనా శాస్త్రము. ఈ 3 కాన్సెప్ట్లకు కలిపి మనకు పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా 30 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ పేరు చెప్తున్నాను, వీటినైతే 1-10 సార్లు చూసుకొని వెళ్ళండి. శిశు వికాసానికి వెళ్తారికే పెరుగుదల, వికాసం, పరిపక్వత, ఈ 3 కాన్సెప్ట్ మీద మీకు అవగాహన ఉంటే, ప్రాథమిక అవగాహనే, పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, మెచ్యూరిటీ పరిపక్వత అంటే ఏంటి, ఈ 3 అంశాలు మీకు తెలిసింటే ఎగ్జామ్లో ప్రతి సెషన్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి టెట్లో కూడా ఒక ప్రశ్న ఎగ్జామినర్ అడుగుతున్నాడు. అది పెరుగుదల లక్షణాలు కావచ్చు, వికాసం లక్షణాలు కావచ్చు, పరిపక్వత లక్షణాలు కావచ్చు. చిన్న కాన్సెప్టే ఇది, కొద్దిగా మీరు అవేర్నెస్ చేసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఆ లక్షణాలతో పాటు పెరుగుదల వికాసానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి, అంటే డిఫరెన్స్ ఏమున్నాయి, ఆ 2 పర్యాయ పదాలా, డిఫరెంటా, అవి లైఫ్ లాంగ్ కొనసాగుతాయా, ఎక్కడైనా ఆగిపోతాయా అనే కోణంలో అధ్యయనం చేస్తే 1 మార్కు మనం ఈజీగా సాధించవచ్చు. రెండోది ఈ యొక్క పెరుగుదల వికాసంలో అతి ముఖ్యమైనటువంటి అంశం వికాస సూత్రాలు, డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్. మొత్తం 10 ఉన్నాయి. ఈ 10లో ప్రతి సెషన్లో ప్రతి పేపర్లో ఏదో ఒక ప్రిన్సిపల్ సూత్రాన్ని ఎగ్జామినర్ అడుగుతున్నాడు.
నేరుగా అడుగుతున్నాడా? లేదు. ఏదైనా పాఠశాల స్థాయిలో పిల్లవాడిని తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ సూత్రము అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ చూస్తే 2 సంవత్సరాల వయసులో ఉన్న ఒక పిల్లవాని యొక్క ఎక్స్రే చూశాడు డాక్టర్. చూసి వాని ఎముక యొక్క సైజ్ చూసి పెద్దయినాక ఈ పిల్లవాడు ఎంత ఎత్తుకు ఎదగగలడో అంచనా వేశాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని సమర్థిస్తుంది అన్నాడు. వికాసాన్ని అంచనా వేయవచ్చును. ఫ్రీ ఫైనల్లో వచ్చిన మార్కుల ఆధారంగా యాన్యువల్లో ఎంత వస్తాయో చెప్పొచ్చును. చిన్నప్పుడే పిల్లవాని యొక్క ప్రజ్ఞా పాఠవాలు గుర్తించిన టీచర్ పెద్దయినాక అబ్దుల్ కలాం గొప్పోడైతాడని చెప్పడం వికాసాన్ని అంచనా వేయవచ్చును. అంటే కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత పాఠశాల స్థాయిలో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూస్తే ఎగ్జామినర్ మనని ఏ కోణంలో అడుగుతున్నాడో మనకు స్పష్టంగా అర్థం కావడం జరుగుతుంది. ఇది కూడా మెయిన్ కాన్సెప్ట్ వికాస సూత్రాలు. అదేవిధంగా వికాస దశల మీద ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రధానంగా చూడండి, ప్రైమరీ టీచర్లు అయితే శైశవ దశ, పూర్వ బాల్య దశ, బాల్య దశకు ఫోకస్ ఇవ్వండి. ఒకవేళ అది పేపర్ 2 టీచర్లు అయితే బాల్య దశ, కౌమార దశ, యవ్వనారంభ దశలో పిల్లవాడి యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, లాంగ్వేజికల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అన్న కోణంలో ఒక్కసారి చూసుకోండి. పెద్ద కఠినమైనటువంటి టాపిక్ ఏమీ కాదు. మీ గురించి మీరు ఊహించుకున్నా, మీ పిల్లల్ని మీరు పోల్చుకున్నా, ఆ వయసులో పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వారి యొక్క మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎమోషనల్గా ఎలా ఉంటారు, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు అనే అంశం నేర్చుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి కాన్సెప్టు వికాస సిద్ధాంతాలు. తెలంగాణ సిలబస్లో కేవలం 5 సిద్ధాంతాలు మాత్రమే ఇచ్చాడు. జీన్ పియాజే, ఇది లేకుండా పేపర్ రూపొందించారు అంటే అతిశయోక్తి కాదు. కన్ఫామ్గా దీని నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. జీన్ పియాజే సిద్ధాంతం, ఈ జ్ఞానాత్మక సిద్ధాంతంలో ఉన్న 4 దశలు బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లో సంశ్లేషణ కావచ్చు, అనుగుణ్యము కావచ్చు, స్కీమా కావచ్చు, పిల్లవాడు కన్జర్వేషన్ కావచ్చు, ఏకమితి కావచ్చు, ఏ దశలో ఎలా ఉంటాడు అనే అంశాన్ని మీరు ఆ కోణంలో ఆలోచించండి. అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం చాలా ఈజీ. 3 స్థాయిలు, 6 దశలు. ఏ దశలో మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. అదేవిధంగా చోమ్స్కీ యొక్క భాషా వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం, ఎరిక్సన్ 8 సోషియో సైకాలజికల్ మనోసాంఘిక వికాస దశలు 8. వీటి గురించి కూడా ప్రతి టెట్లో మనం పేపర్ చూస్తూనే ఉన్నాం, ప్రతి టెట్లో చూస్తున్నాం. అది పాజిటివ్ కోణంలో కానీ నెగిటివ్ కోణంలో కానీ ఈ యొక్క సాంఘిక వికాస దశలు ఇప్పటికి ఎన్ని మార్కులు అయినాయి? దాదాపుగా మనం 4 మార్క్స్ ఇక్కడ కవర్ చేస్తాం. అదేవిధంగా వైయక్తిక భేదాలకు వెళ్తే ప్రజ్ఞ మీద ఒక ప్రశ్న కన్ఫామ్గా వస్తుంది. అయితే వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇంతకుముందు క్లాసులో కూడా నేను చెప్పాను, మళ్ళా చెప్తున్నా, లక్షణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ అయినా, సహజ సామర్థ్యమైన, అభిరుచి అయినా, అలవాట్లు అయినా, వైఖరులు అయినా ఖచ్చితంగా ఎగ్జామినర్ క్యారెక్టర్సే అడుగుతున్నాడు. దాని యొక్క లక్షణాలని పదే ఫోకస్ చేస్తూ ఉన్నాడు. పేపర్ యొక్క ట్రెండ్ మారింది. 4-5 వాక్యాలు ఇచ్చి ఈ కింది వాళ్ళలో సహజ సామర్థ్యం యొక్క లక్షణాన్ని సూచించండి, గుర్తించండి అంటాడు. అలాంటప్పుడు 2 పాజిటివ్ ఇవ్వచ్చు, 2 నెగిటివ్ ఇవ్వచ్చు, లేదా 3 పాజిటివ్ ఇచ్చి 1 నెగిటివ్ ఇవ్వచ్చు. అంటే జ్ఞానాత్మక ప్రశ్న అక్కడ ఉండదు. కేవలం కాన్సెప్ట్ అవగాహన చేసుకుంటే తప్ప వాటికి ఆన్సర్ చెయ్యలేం. ప్రజ్ఞ సిద్ధాంతాల్లో అనేక సిద్ధాంతాలు మనకున్నాయి. ఏకకారక ఉండొచ్చు, ద్వికారక ఉండొచ్చు, బహుకారక ఉండొచ్చు, సామూహికారక ఉండొచ్చు. ఇన్ని ఉన్నా కూడా బాగా ఎగ్జామినర్ ఇచ్చేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మీదనే పదే అడుగుతున్నాడు. ఆ 2 థియరీలో ఉన్నటువంటి లక్షణాలు, అంశాలని ఒక్కసారి ఈ షార్ట్ పీరియడ్లో ఒక్కసారి రీకాల్ చేయండి, పునఃస్మరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సహజ సామర్థ్యం, చిన్న టాపికే. లక్షణాలు, ఒక వ్యక్తి ఒక వృత్తిలో విశేషంగా రాణించడానికి అవసరమైన సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటాం. శ్రీనివాస రామంజన్ అన్ని అంశాలలో తెలివి ఉంటే ప్రజ్ఞ, మ్యాథ్స్లో విశేషమైన ప్రతిభ ఉంటే సహజ సామర్థ్యం. సచిన్ టెండూల్కర్ అన్ని అంశాల మీద అవగాహన ఉండడం ప్రజ్ఞ, క్రికెట్లో గొప్పగా రాణించడం సహజ సామర్థ్యం. ఒక రంగం అనే పదం క్వశ్చన్లో మీకు కనబడితే, ఒక వ్యక్తి ఒక రంగంలో విశేషంగా రాణించబడుతున్నాడు అనే పదం మీకు కనపడితే అది సహజ సామర్థ్యం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం పోతే వైఖరులు కావచ్చు, ఆలోచన, అభిరుచి, అలవాట్లు చిన్న కాన్సెప్టే. వీటి మీద ఈ 4 కాన్సెప్ట్ల నుంచి ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ప్రజ్ఞ నుంచి కన్ఫర్మ్,
మిగిలినటువంటి సహజ సామర్థ్యాలు, వైఖరులు, ఆలోచన, అలవాట్ల మించి ఏదో ఒక కాన్సెప్ట్ నుంచి ప్రతి సెషన్లో ప్రశ్న అడుగుతున్నాడు. అవి మొత్తం మీరు చదువుకున్న 3-4 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. కాన్సెప్ట్ అర్థమైతే చాలా చాలా ఈజీ. ఇది వైయక్తిక భేదాల్లో మీరు చూసుకోండి. అదేవిధంగా మనకు ఫస్ట్ యూనిట్లో థర్డ్ పార్ట్గా ఏమి ఇచ్చాడంటే పర్సనాలిటీ ఇచ్చాడు. మూర్తిమత్వం 100% దీని నుంచి 2 లేదా 3 బిట్లు మనం చూస్తున్నాం. మూర్తిమత్వ లక్షణాల మీద కావచ్చు, మూర్తిమత్వ పరీక్షించేటువంటి మాపనాలు, ప్రొజెక్టివ్, నాన్ ప్రొజెక్టివ్ మెథడ్స్ ఏముంటాయి వాటిని బాగా ఫోకస్ చేస్తున్నాడు, లక్షణాలు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ మూర్తిమత్వంలో ప్రధానంగా మీరు చూడవలసింది, ఈజీగా మనం మార్క్ చేయవలసింది సంఘర్షణలు మరియు డిఫెన్సివ్ మెకానిజం, రక్షక తంత్రాలు. 100% ప్రతి సెషన్లో ఒక రక్షక తంత్రం, అది ఇవ్వకపోతే సంఘర్షణలు అడుగుతున్నాడు. 4 సంఘర్షణల మీద ఉపగమ పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార, చిన్న కాన్సెప్టే, ఒక్క పేజీ కూడా ఉండదు. ఒక్కసారి చూసుకొని పోండి. అలా అని మీరు బట్టి పట్టకండి, ఎగ్జాంపుల్తో వెళ్ళండి. ఎగ్జాంపుల్తో వెళ్తే ఆన్సర్ ఈజీగా మనం ఎగ్జామ్లో గెట్ ఇన్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లల పెంపకం పద్ధతులు, వికాస కృత్యాలు, ఈ 2 కాన్సెప్ట్ చెప్తున్నా. ఈ రెండిట్లలో నేను చూసినంత వరకు ప్రతి సెషన్లో కూడా వికాస కృత్యాల నుంచి బిట్టిస్తే పెంపకం పద్ధతులు ఇవ్వడం లేదు, పెంపక పద్ధతులు ఇస్తే వికాస కృత్యాలు ఇవ్వడం లేదు. చిన్న టాపిక్కే. ఈ 2 చూసుకోవడం వల్ల ఎగ్జామినర్ ఏదో ఒక ప్రశ్న మనకి ఎగ్జామ్లో స్పందిస్తాడు. ఈజీగా మనం మార్క్ అనేది క్యాచ్ చేసుకోవచ్చు, మన అకౌంట్లో ఆ మార్క్ అనేది వేసుకోవచ్చు. ఇవి చూసుకోండి ఈ యొక్క శిశు వికాసంలో. ఇక రెండవది లెర్నింగ్. మీ అందరికీ ఆసక్తి అయింది. ఈ యొక్క సిడిపిలో అత్యంత చిన్న కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే, తక్కువ పేజీలతో ఉంది అంటే లెర్నింగ్ లక్షణాలు, లెర్నింగ్ స్వభావము, లెర్నింగ్ వక్రరేఖలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ యొక్క అభ్యసన వక్రరేఖలు, ఆ వక్రరేఖల మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు. అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలు, ప్రవర్తనవాద సిద్ధాంతాలు, అంతర్దృష్టి సిద్ధాంతాలు, పరిశీలన సిద్ధాంతాలు, జ్ఞాన నిర్మిత సిద్ధాంతాలు. మొత్తం ఒక్కసారి చెప్తా గుర్తుపెట్టుకోండి. తారండైక్, పౌలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఆకృతీకరణ బాగా ఫోకస్ చేశాడు ప్రీవియస్ ఎగ్జామ్లో. అదేవిధంగా పునర్బలనాలు 4 రకాలు చెప్పుకున్నాం, రీఇన్ఫోర్స్మెంట్, వాటిని పదే ఎగ్జామినర్ ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. అవి కూడా ఒక్కసారి చూసుకోండి. అదేవిధంగా అంతర్దృష్టిలో మనకు కోయిలర్ సిద్ధాంతమే చూసుకుంటాం. పరిశీలన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ బండూరా నమూనా సిద్ధాంతం తీసుకుంటాం. అదేవిధంగా జ్ఞాన నిర్మిత సిద్ధాంతంలో వైగాడ్స్కీ కావచ్చు, జీన్ ఫియాజే కావచ్చు, బ్రూనర్ సిద్ధాంతం, కార్ల్ రోజర్ సిద్ధాంతాలని మనం నిర్మాణాత్మక సిద్ధాంతాలుగా తీసుకుంటాం. వీటి నుంచి దాదాపు 3 ప్రశ్నలు, కొన్ని సందర్భంలో 4 ప్రశ్నలు ఈ అభ్యసన లక్షణాలు, సిద్ధాంతాల మీదనే మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరికి పోతే అభ్యసన బదలాయింపు, ఇది కూడా ఒక క్వశ్చన్ ప్రతి సెషన్లో మనకు కనపడుతూనే ఉంది, అభ్యసన బదలాయింపు మీద. ఇక చివరికి పోతే స్మృతి విస్మృతి, మెమోరీ అండ్ ఫర్గెట్, 1 లేదా 2 ప్రశ్నలు కన్ఫామ్. అది ఖచ్చితంగా స్మృతి విస్మృతి మీద 1 లేదా 2 క్వశ్చన్లు ప్రతి సెషన్లో వస్తున్నాయి. ఒక్కసారి అవి చూసుకోండి. విస్మృతి యొక్క ప్రభావాల మీద, పురోగమన, తిరోగమన, అవరోధాల మీద బాగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎంత శాతం మర్చిపోతాడు ఒక వ్యక్తి, మర్చిపోవడానికి కారణం, దమనానికి కారణాలు ఏంటి అనే అంశం కోణంలో. రైట్, ఒక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. నేను మ్యాథ్స్ నరేష్ సార్ కోసం. రైట్ సార్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను రీసెంట్లీ టెట్ క్వాలిఫై సార్. ఓకే సార్. 116 మార్క్స్ వచ్చినాయి సార్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ టెట్ లో నేను మ్యాథ్స్ లో మాక్సిమం 24 బిట్స్ ఉన్నాయి కదా సార్ సబ్జెక్ట్ నుండి. ఓకే. గత 2 times టెట్ రాసినప్పుడు 19, 20 ఇవే స్కోర్ చేయగలుగుతున్నా సార్, అవుట్ ఆఫ్ చేయలేకపోతున్నా సార్. ఓకే. అయితే నేను అకాడమీ బుక్స్ ఫాలో అవుతున్నా సార్. ఓకే. కానీ మనకు 9th, 10th దాంట్లో లెంతీ ప్రాసెస్ ఉంది కదా సార్. ఓకే. నేను టైం సేవింగ్ వల్లను, లెంతీ ప్రాసెస్ వల్లను కరెక్ట్ చేయలేకపోతున్నా సార్. ఓకే. 24/24 చేయడానికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారు సార్? సార్ మీరు సబ్జెక్ట్ ని, మీది ఏది సార్, బ్యాక్గ్రౌండ్ ఏది మీది? సార్ నేను బైపీసీ సార్. బైపీసీ, ఓకే సార్. సార్ మీరు బుక్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఫస్ట్ అయితే మనకు ఎక్కువ 24 out of 24 రావాలంటే ప్రతి అంశం గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందే సార్.
మనకు రెగ్యులర్గా ఇప్పుడు అంటే మీరు ఏ టాపిక్ నుంచి మీకు ప్రశ్నలు అనేవి మీరు మిస్ అవుతున్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీరు ఆల్రెడీ 19 నుంచి 20 వరకు స్కోర్ చేశారు కాబట్టి ఇంకో 3-4 మార్క్స్ మీకు కావాల్సినవి. మీరు అవుట్ ఆఫ్ కావాలి 100% మీరు స్కోర్ చేయాలనుకున్నప్పుడు ఏ టాపిక్ నుంచి అయితే మీ స్కోర్ అనేది తగ్గిపోతుంది దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇప్పుడు మనం చూసుకుంటే సార్ మీది పేపర్ 1 సార్ 2 పేపర్ 1 1 పేపర్ 1 అయితే సార్ మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటివి నంబర్ సిస్టమ్ నుంచి వస్తున్నాయి సార్. మనం ప్రీవియస్ టెట్లు ఇవి చూసుకున్నా కానీ దాదాపు ఒక 6 నుంచి 8 మార్క్స్ అనేది నంబర్ సిస్టమ్ నుంచే కవర్ అవుతుంది. దానిలో మనకు కవల ప్రధాన సంఖ్యలు కానివ్వండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానివ్వండి, అకర్ణీయ సంఖ్యలు ఇచ్చేసి కింది వాటిలో అకర్ణీయ సంఖ్య కానిది ఏది లేదా అకర్ణీయ సంఖ్య అయింది ఏది, కింది వాటిని భిన్న రూపంలోకి మార్చండి, ఈ టైప్ ఆఫ్ ఎక్కువ వస్తున్నాయి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అదేవిధంగా రేఖాగణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువ వస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్గానే అడుగుతున్నారు సార్. మనకు ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది టెట్కి సంబంధించి. మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నా కానీ జూన్లో చూసుకుంటే సార్ ఒక 4 షిఫ్ట్లలో క్వశ్చన్ చూడండి. భుజాల యొక్క కొలతలు ఇచ్చాడు. భుజాల కొలతలు ఇచ్చేసి కింది వాటిలో త్రిభుజ నిర్మాణానికి ఉపయోగపడని కొలత ఏది అంటే ఏ కొలతలతో త్రిభుజ నిర్మాణం అనేది మనం చేయలేమని చెప్పేసి అది చాలా సింపుల్ అనిపిస్తుంది సార్. త్రిభుజ ధర్మాలలో చూస్తే త్రిభుజంలోని ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి, లేదా 2 భుజాల పొడవుల భేదం అనేది 3వ భుజం కంటే తక్కువగా ఉండాలి. మరి ఆ సింపుల్ ఆ చిన్న ఆ కాన్సెప్ట్ని పట్టుకొని మన క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే మన ఫండమెంటల్స్కి ఏవైతున్నాయో దాని మీద బాగా ఫోకస్ పెట్టండి సార్. కంపల్సరీ మీరు గెట్ ఆన్ అవుతారు. 24 out of 24 మీకు కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మనం సిడిపిలో ఉన్నటువంటి 2వ పార్ట్ చెప్పాను. 3వ పార్ట్ చెప్పే ముందు అసలు ఇంగ్లీష్ చాలా మంది ఈ టెట్ రాసేటటువంటి అభ్యర్థులే గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఇంతకాలం ఎక్కువ వచ్చారు. ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ పిల్లలు కూడా వస్తున్నారు. అసలు టెట్లో ఈ పేపర్ 1 కానీ పేపర్ 2లో కానీ ఇంగ్లీష్లో వేటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఈ ఉన్నటువంటి షార్ట్ ఈ 10 డేస్ని ఇంగ్లీష్లో వేటికి ఇంపార్టెంట్ ఇస్తే గరిష్ట మార్కులు సాధించగలమో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కేవీఆర్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగే చెప్దాం సార్. థ్యాంక్ యూ సార్. సో టెట్ 1 టెట్ 2 ఈ రెండిటికి సంబంధించి ఇంగ్లీష్లో మనకు 30 మార్కుల వరకు వస్తాయి. 30 మార్కుల్లో 24 కంటెంట్ నుంచి 6 మనకు మెథడాలజీ నుంచి వస్తాయి. 24 గురించి మనం మాట్లాడినప్పుడు వీటిని 3 పార్ట్లుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఆ 3 పార్ట్లు ఏంటి అనేసి అంటే ఫస్ట్ వన్ గ్రామర్, రెండోది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని అనుకోవచ్చు మనం, మూడవది వొకాబులరీ. ఈ వొకాబులరీ అనేది చాలా మంది ఆస్పిరెంట్స్ పక్కన పెట్టేస్తుంటారు. లాస్ట్ 1 వీక్లో చదువుకుందాం, ఆ 1 వీక్ అయిన తర్వాత 2-3 రోజులు చదువుకుందామని. సో ఫైనల్గా నేను చాలా మందిని అడిగినప్పుడు ప్రతి టెట్ ఎగ్జామ్లో వొకాబులరీలో పోయినాయి మార్కులన్నీ అనేసి అంటుంటారు. సో గ్రామర్లో కొద్దిగా మాట్లాడి తర్వాత వొకాబులరీకి వద్దాం. సో గ్రామర్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ మనకు టెట్ 1 అయినా 2 అయినా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది. ఒక పదం చూడంగానే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టా, కంజంక్షనా, ప్రిపోజిషనా, ఇంటర్జెక్షనా డిసైడ్ చేసేటప్పుడు ఆ పదం సెంటెన్స్లో ఎలాగా ప్లే చేస్తుంది, ఎలాగా వర్క్ చేస్తుంది, దాని రోల్ ఏంటి అనేది బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ లవ్ ఇండియా అని అన్నాం అనుకోండి. వీ లవ్ ఇండియా అనే దాంట్లో లవ్ అనేది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. కానీ లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాం అనుకో, అక్కడ లవ్ అనే దాన్ని అండర్లైన్ చేశారు. ఇక్కడ ఏమవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే లవ్ అనేది లవ్ ఈజ్ బ్లైండ్, లవ్ అండర్లైన్ చేశారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేని కిందికి వస్తుంది అంటున్నాడు, ఇక్కడ నౌన్ కిందికి వస్తుంది. రైట్. ఇంకోటి చూడండి, ఇట్ ఈజ్ ఎ లవ్ స్టోరీ అన్నాడు, ఇక్కడ లవ్ అనేది అండర్లైన్ చేశారు. ఇక్కడ ఇది ఏంగా పనిచేస్తుంది అనేసి అంటే యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. రైట్. సో నేనేం చెప్తున్నానంటే ఒక పదం అండర్లైన్ చేసినప్పుడు ఆ పదం యొక్క రోల్ ఏంటి ఆ సెంటెన్స్లో అనే దాన్ని బేస్ చేసుకొని నువ్వు డిసైడ్ చేయాలి, కానీ కేవలం ఒక వర్డ్ని పట్టుకొని నువ్వు డిసైడ్ చేయలేవు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ మధ్యకాలంలో టెట్లో బిట్స్ ఎలా ఇస్తున్నారు అనేసి అంటే ఒక ఫామ్ ఇచ్చేసి ఇంకో ఫామ్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ది యాడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కలెక్ట్ అంటున్నాడు. కలెక్ట్ అంటే ఏంటి, కలెక్షన్ అంటే ఏంటి, కలెక్టివ్ అంటే ఏంటి, కలెక్టివ్లీ అంటే ఏంటి చూడండి. కలెక్ట్ అంటే మీకు తెలుసు, దట్ ఈజ్ వర్బ్. ఈ వర్బ్ ఇచ్చేసి యాడ్జెక్టివ్ అడుగుతున్నాడు. కలెక్ట్ అంటే వర్బ్ అన్నాం, కలెక్షన్ అంటే నౌన్ అన్నాం, కలెక్టివ్ అంటే యాడ్జెక్టివ్, కలెక్టివ్లీ అంటే అడ్వర్బు. సో ఇలాంటి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, ఈ ప్రకారం మనం ఫాలో కావాలి.
రైట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి పక్కా ఒక బిట్ అయితే పడుతుంది. రెండో ప్రయారిటీ ఏంటి అనేసి అంటే 24 మనకు ఈ కంటెంట్ పార్ట్లో గుర్తుపెట్టుకోండి, ఒక 8 టాపిక్ల నుంచి ప్రతిసారి బిట్టు పడుతుంది. 8 టాపిక్ల నుంచి నేను ప్రతి పేపర్ చూసా, అందులో మనకు సిలబస్లో హెడ్డింగ్లో అయితే ఉండదు, కానీ బిట్టు వచ్చింటుంది. రైట్. హెడ్డింగ్లో అయితే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో అయితే లేదు, కానీ ఎక్స్ట్రాగా 2-3 బిట్లు, అంటే ఈ నాలెడ్జ్ ద్వారా మనం అది ఆన్సర్ చేయొచ్చు, కానీ మనం ఉండేటువంటి సిలబస్లోని కంప్లీట్గా మనం ఫోకస్ చేస్తూ చదవం, తద్వారా ఆ బిట్లు కూడా పోతాయి. ఈ నాలెడ్జ్ ఉంటే అవి కూడా చేయొచ్చు. ఇలా ఎక్స్ట్రాగా కూడా 2-3 బిట్లు పడుతూ ఉన్నాయి ప్రతి టెట్లో కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండోది టెన్సెస్ అనే టాపిక్ ఇచ్చారు చూడండి. టెన్సెస్లో 4 ఏరియాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. అసలు టెన్సెస్లో ప్రతి దానికి మీకు తెలుసు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 24 బిట్స్లలో 2 బిట్లు టెన్సెస్ నుంచి వస్తున్నాయంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది చూడండి ఒకసారి. మొదటి ప్రయారిటీగా టెన్సెస్కి ఇవ్వండి అనేసి చెప్తుంటా నేను. ఈ 12 ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే గన్ షాట్గా మనం ఆన్సర్ గుర్తించవచ్చు అనేసి అంటే నేను ఒక 4 వాటిపైన ఫోకస్ పెట్టమని చెప్తా. అదేంటి అంటే ప్రతిదానికి నిర్వచనం ఏంటి తెలియాలి మనకు, స్ట్రక్చర్ ఏంటి తెలియాలి. మూడోది క్లూ వర్డ్స్. ఒక సెంటెన్స్ చూడంగానే ఇది ప్రజెంట్ సింపుల్లో ఉందా, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, నువ్వు డిసైడ్ చేయగలగాలి. ఇమ్మీడియట్గా డిసైడ్ చేయగలగాలి అంటే కొన్ని క్లూ వర్డ్స్ అందులో ఉంటాయి. ఆ క్లూ వర్డ్స్ ఏంటి అంటే రైట్, టెన్సెస్కు సంబంధించి 4 ఏరియాస్ అని చెప్పాం మనం, ఓకేనా. సో క్లూ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12లో ఫస్ట్ వన్ ప్రజెంట్ సింపుల్ అనుకుంటే ఈ ప్రజెంట్ సింపుల్ అని ఎలా నువ్వు డిసైడ్ చేయగలవంటే అందులో చూడండి పదాలు అవర్లీ, కొన్ని అవర్స్ అయితే డే అవుతుంది కదా, డైలీ. కొన్ని డేస్ అయితే వీక్ అవుతుంది కదా, వీక్లీ. కొన్ని వీక్స్ అంటే మంత్ అవుతుంది కాబట్టి మంత్లీ. కొన్ని మంత్స్ అయితే క్వార్టర్ అంటే 3 మంత్స్ కదా, క్వార్టర్లీ. 2 క్వార్టర్స్ అంటే హాఫ్ ఇయర్లీ. 2 హాఫ్స్ అంటే ఇయర్లీ. ఈ పదాలు అబ్జర్వ్ చేయండి. రైట్, అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. ఎవ్రీ అనే మాట అంటే ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్. ఇలాంటి పదాలు నీకు ఏ వాక్యంలో కనపడినా ఆ వాక్యం 100% ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది అని డిసైడ్ చేసుకోవాలి. దాంట్లో వర్బ్ ఎలా ఉండాలంటే ప్రజెంట్లో ఉండాలి, అంతే. ఇలా 12కు ఉన్నాయి మనకు ఏంటివి క్లూ వర్డ్స్, 12కు ఉన్నాయి. ఆ 12 మనం నేర్చుకోవాల్సి ఉంటుంది టెన్సెస్లో. 12లో 4 చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మొదటి ప్రయారిటీ ఇవ్వండి. 12లో ఫస్ట్ ప్రయారిటీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రెండో ప్రయారిటీ పాస్ట్ పర్ఫెక్ట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు పాస్ట్ పర్ఫెక్ట్లో. 2 పూర్తి అయిన పనులు ఒకే వాక్యంలో చెప్పేటప్పుడు ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం, అంతే. మీరు రాకముందే మేము వచ్చామన్నప్పుడు బిఫోర్ యూ కేమ్ వీ హ్యాడ్ ఆల్రెడీ కమ్. మా ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పటికే ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పాలి. వెన్ మై ఫ్రెండ్స్ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్. అబ్జర్వ్ చేయండి. దొంగలు వెళ్ళిపోయారని రైట్ మేము తెలుసుకున్నాం. వీ న్యూ దట్ ది థీఫ్ హ్యాడ్ గాన్. అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉంటుందో, ఏదైతే ఎర్లియర్ యాక్షన్ ఉంటుందో దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ టు పర్ఫెక్ట్. అంటే హ్యాడ్ ప్లస్ V3 రూపంలో అది ఉండాలి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్, టెన్సెస్ సంబంధించి. ఇక మూడో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేసి అంటే డైరెక్ట్గా నేను క్వశ్చన్ ట్యాగ్ వెళ్ళిపోతున్నా. క్వశ్చన్ ట్యాగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం, మీకు ఏమాత్రం నాలెడ్జ్ ఇప్పుడు లేకపోయినా ఒక హాఫ్ అన్ అవర్లో దానిపైన కాన్సన్ట్రేషన్ చేసేయచ్చు. రాధిక గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను నారాయణ సార్ రాధిస్తున్నాను. ఓకే సార్ నాకు అసలు సంవత్సరాల గురించి భయం ఉంది. అట్లాంటిది మీ వాయిస్ లో డిస్టర్బెన్స్ ఉందమ్మా, క్లారిటీగా అడగండి. సార్ నేను సైకాలజీ భయం ఉంటుంది ఎప్పుడు, ఇప్పుడు ఈజీగా ఆన్సర్ తెలుస్తున్నాను సార్. మీరు చాలా థ్యాంక్స్ సార్. సైకాలజీ అంటే భయపడుతున్నారా? ఇంతకుముందు భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం పోయింది మొత్తం. ముందు భయం ఉండేది, ఇప్పుడు పోయింది. ఏ సబ్జెక్ట్ అయినా మనకు భయం అనేది ఎప్పుడు ఉంటుంది, మనకి ఏదైతే రాదో అది భయం ఉంటుంది. మన దగ్గర లేనిది ఏది కూడా గొప్పనే. మన దగ్గరకు వచ్చిన తర్వాత దాని యొక్క భయం అనేది పోతుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అవుతారు.
మూల సూత్రం నేర్చుకొని కాన్సెప్ట్ అవగాహన అయితే ఏ సబ్జెక్ట్ కూడా భయం కాదు. మీరంతా డిగ్రీ బీఈడి డిఈడి చేశారు కాబట్టి దేనికి భయపడకండి. ఈ 10 days కూడా కాన్ఫిడెన్స్తో వినియోగించుకొని తప్పనిసరిగా మంచి మార్కులు సాధించండి. రైట్ సార్, మీరు కంటిన్యూ చేయండి. రైట్, కండిషన్స్లో మూడే ఉన్నాయండి. రైట్, ఒక 5 నిమిషాల్లో మొత్తం అన్ని కవర్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి ఒకసారి. కండిషన్స్లో 3, ఈ మూడింటిపైన బిట్టు పడుతుంది. ప్రాబుల్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్, అన్ఫుల్ఫిల్ కండిషన్. ప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో ఎలా ఉంటే మెయిన్ క్లాజ్లో ఎలా ఉంటుంది, ఇంప్రాబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో ఎలా ఉంటే మెయిన్ క్లాజ్లో ఎలా ఉంటుంది, అన్ఫుల్ఫిల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో వర్బ్ ఎలా ఉంటే మెయిన్ క్లాజ్లో ఎలా ఉంటుంది అనేది చూసుకోండి ఒకసారి. దీనిపైన బిట్టు మనకు పడుతుంది. సో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లు. ప్రతిసారి బిట్ అనేది 100% ఈ 2 ఏరియాస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు ఎట్లా మనం మార్చాలి అని చెప్పేటప్పుడు ఒక ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంటే ఆబ్జెక్ట్ ఏమవుతుంది చెక్ చేసుకోండి. ఐ అనేది ఉంటే ఐ ఉంటే మీ అని, ఉయ్ ఉంటే అజ్ అని, యు ఉంటే యువే అవుతుంది, షీకి హర్ అవుతుంది, హీకి హిమ్ అవుతుంది, ఇట్టుకు ఇట్టు అవుతుంది, దేకి దెమ్ అవుతుంది. అదేవిధంగా పేరు ఏదైనా వచ్చిందనుకో అదే పేరు ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఫస్ట్ సబ్జెక్టు ఆబ్జెక్టు చేంజెస్ ఉండాలి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు. తర్వాత సబ్జెక్ట్ను బేస్ చేసుకొని సింగులరా ప్లూరల్లా అనేది ఫైండ్ అవుట్ చేసి అకార్డింగ్ టు దట్ వర్బ్ను డిసైడ్ చేస్తాం. సింగులర్ అయితే మనం ఈజ్ అయినా వాజ్ అయినా పెడతాం. ఇచ్చినటువంటి వర్బు పాస్ట్లో ఉంటే వాజ్ పెడతాం, ప్రజెంట్లో ఉంటే ఈజ్ పెడతాం, అంతే. ప్లూరల్లో ఉంటే ఆర్ వర్ డిసైడ్ చేస్తాం. ప్రజెంట్ వర్బ్ అయితే ఆర్ అని, పాస్ట్ వర్బ్ అయితే వర్ అనేది యూజ్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్లో గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ప్రతి సెంటెన్స్లో వర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది. ప్రతి సెంటెన్స్లో మెయిన్ వర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది. అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ 90% సెంటెన్సుల్లో ప్యాసివ్ వాయిస్లో ఉన్న వాక్యాలలో బై అనేది వస్తుంది. కొన్నిటికి మాత్రమే ఎక్సెప్షన్ ఉంటుంది. 90% సెంటెన్సుల్లో బై అనేది ప్యాసివ్ వాయిస్లో మీకు కనబడుతూ ఉంటుంది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఒక వాక్యాన్ని చేంజ్ చేసిన, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి ఒక వాక్యాన్ని చేంజ్ చేసిన, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి మీరు చేంజ్ చేసిన, అలానే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మార్చిన, ఈ 4ట్లో మూలార్థం మారదు, మెయిన్ అర్థం మారదు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఈ పాయింట్ల ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు. హెల్పింగ్ వర్బులు 24 ఉన్నాయి. ఈ 24 యూసేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్పింగ్ వర్బ్స్ 24 ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ 11 అయినాయి. విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్ 11, 8, 19. ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు, మస్ట్ 19 + 5 24. ఈ 24ని బేస్ చేసుకొని ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. దీన్ని లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనేసి అంటాం. ఓకే, సో ఈ 24ని బేస్ చేసుకొని ఒక ప్రశ్న ఇస్తున్నా చూడండి. దే కెన్ డూ ఎనీథింగ్ అనేసి అన్నాడు. కెన్ డూ అండర్లైన్ చేశాడు. ఇది ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే ఎబిలిటీ, రెండో ఆప్షన్ పాసిబిలిటీ, ఫోర్త్ ఆప్షన్ సర్టెనిటీ, నెక్స్ట్ ఆప్షను స్టేట్మెంట్ ఇలా ఇస్తున్నాడు. అంటే ఒకటి ఏదైనా సెంటెన్స్ ఇచ్చి అది గివింగ్ పర్మిషనా, ఆస్కింగ్ పర్మిషనా, పాసిబిలిటీనా, లేదంటే ఫ్యూచరిటీనా, కన్ఫామా, సర్టనిటీనా, లేదంటే స్టేట్మెంటా, ఆర్డరా, రిక్వెస్టా, కమాండా ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 24 పైన మనకు ఒక ఐడియా ఉంటేనే వీటిని కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలం. ఇది హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్ నుంచి ఒక బిట్ అయితే ప్రతిసారి అడగడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటనేసి అంటే కంజంక్షన్స్ అనే టాపిక్. కంజంక్షన్స్లో దాదాపు చాలానే ఉన్నాయి కానీ ఒక 25 వరకు ఉన్నాయి. అందులో ఒక 11 పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఏంటా 11? కాంబినేషన్స్. ఇది వస్తే ఇది వస్తుంది అంతే, మీరు గుర్తుపెట్టుకోవాలి. బాలకృష్ణ వస్తే వసుంధర రాయాలి. హలో హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్, టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాథ్స్ కంటెంట్ అన్ని పెట్టేస్తున్నాం సార్. మ్యాథ్స్ పెట్టేటప్పుడు టైం కాకుండా వెళ్ళిపోతుంది సార్ ఆ బిట్లకి. ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే మ్యాచింగ్ తో ఫాలో అయ్యి లెంగ్తీ థియరీ పాటలు ఇస్తున్నారు సార్. వాటిని సైకాలజీ, తెలుగు,
ఇంగ్లీష్ 10th వచ్చి ఆన్సర్లు పెట్టి మ్యాథ్స్ మీరు ఎగ్జిట్ అయిపోతుంది సార్. హరిబాబు గారు తెలంగాణ టెట్టా ఏపీ టెట్టా? ఏపీ సార్, ఏపీ ఏపీ టెట్. ఓకే అండి, మీ క్వశ్చన్ నేను సమాధానం ఇస్తాను, మీ ప్రశ్న నేను సమాధానం ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో నేను జరిగినటువంటి టెట్ను చూస్తే ప్రీవియస్ టెట్ కన్నా పేపర్ భిన్నంగా ఉంది. అక్కడ ఏం జరిగింది అంటే ప్రీవియస్ టెట్ వరుసపోంటి 4 years లో ఒక్క లైన్లో క్వశ్చన్ ఇవ్వడం వల్ల కొంతమంది పిల్లలకు 150కి 151 మార్కు కూడా వచ్చాయి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, 151 మార్కు ఎలా వస్తుంది సార్, పేపర్ 150 కానీ అక్కడ నార్మలైజేషన్ చేస్తారికి 153 కూడా వచ్చాయి. పిల్లలంతా దానికి అలవాటు పడ్డారు, ఒక వాక్యంలో క్వశ్చన్ వస్తుంది అని. ఈసారి ఏం చేశారంటే పూర్తిగా అభ్యర్థి యొక్క విశ్లేషణ, అగమన నిగమన సామర్థ్యాన్ని పరిశీలించాలన్న ఉద్దేశంతో 3-4 ప్రవచనాలు ఇచ్చి ఏ సరైంది, బి సరైంది, ఏబి సరికాదు, 2 సరికావు. ఒక క్వశ్చన్లో సైకాలజీలో 4 ప్రవచనాలు ఇచ్చి 4 సరికాందికి ఇచ్చాడు. ఏ అభ్యర్థి కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఇచ్చిన దాంట్లో 4 తప్పు ఉంటాయా అని. అలా కూడా ఇవ్వడంతోనే మీకు పేపర్ టఫ్ ఉంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2022 నుంచి కూడా టెట్ పేపర్ అలానే వస్తుంది, నేరుగా లేదు. ఖచ్చితంగా 4-5 వాక్యాలు ఇచ్చిన తర్వాత ఏ బి సమర్థిస్తుందా అలా అడుగుతున్నాడు, ఏబిసి సరైంది అడుగుతున్నాడు, లేదా మ్యాచింగ్ అడుగుతున్నాడు, మ్యాచింగ్ కూడా అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి కాన్సెప్ట్ మనకు పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. అందుకే మీరు బట్టి పట్టకండి, కోడ్ లాంగ్వేజ్తో వెళ్ళకండి. కాన్సెప్ట్ మీద మనకు పర్ఫెక్ట్గా ఉంటే ఎగ్జామినర్ ఎలా ప్రశ్న అడిగినా ఆన్సర్ చేస్తాం తప్ప మనం ఇలానే వస్తుందని బట్టి పడితే ఏం చేస్తాం, ఆ ప్రశ్న ఉంటే చేస్తాము, లేకపోతే లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి టెట్ని ఒక గుణపాఠంగానే మనం తీసుకోవాలి. ఎగ్జామినర్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మన దగ్గర కాన్సెప్ట్ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉంటే పెద్ద కష్టమేమి కాదు. అన్ని అవగాహన స్థాయి ప్రశ్నలు మాత్రమే మొన్న టెట్లో కనపడ్డాయి. ఆ విషయాన్ని ఏపీ అభ్యర్థులు కూడా ఈ టెట్ను ఒక గుణపాఠంగా తీసుకుని డిఎస్సికి మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి, ఇంకా ఎక్కువ చేయండి. కాన్సెప్ట్ అవగాహనకి ఇంపార్టెంట్ ఇవ్వండి తప్ప ఎగ్జామ్ ముందు ఏదో 4 పేపర్లు ప్రాక్టీస్ చేసిపోతామంటే సాధ్యం కాదు. కాన్సెప్ట్ మాత్రమే ప్రధానమైంది. రైట్ సార్, కంటిన్యూ. కంజంక్షన్స్ కు సంబంధించి మనం అనుకున్నట్లుగా 11 వరకు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఎప్పుడైనా అడిగిన బిట్టు ఈ 11 వాటి నుంచినే బిట్టు అడగడం జరుగుతుంది. ఏంటంటే అవి కాంబినేషన్ చూడండి ఒకసారి. నాట్ ఓన్లీ వస్తే ఆ సెంటెన్స్లో బట్ ఆల్సో వస్తుంది. ఈ ఫిక్స్డ్ అనమాట, ఇంకా మనం ఏం చేంజ్ చేయలేం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రేదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, బోత్ అండ్, లెట్స్ట్ షుడ్, టు, సో దట్ నాట్, వెరీ అండ్ దెర్ ఫోర్. ఇవి నేను చెప్పినటువంటి వాటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. దేనికి సంబంధించి, కంజంక్షన్స్ అనే టాపిక్ సంబంధించి సరిపోతుంది, ఇక వేరే దక్కర్లా. సో మనకు ఇచ్చినటువంటి అన్ని టాపిక్లలో ఈ 7 టాపిక్ల నుంచి ప్రతిసారి ప్రతి టెట్లో బిట్ అడగడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వొకాబులరీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వొకాబులరీ అంటే ఏంటో కాదు, పదాలు ఎక్కువ నేర్చుకోవడం. ఆ పదాలు ఎలా అడుగుతున్నారు, సినానిమ్స్ పైన, యాంటోనిమ్స్ పైన, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ పైన, ఫ్రేజల్ వర్బ్స్ పైన, స్పెల్లింగ్స్ పైన, హోమోఫోన్స్ పైన అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక చిన్న డౌట్. ఓకే, మీరు పదజాలం అంటారు, మరి పదజాలం అనంతమైంది. అవును, ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పదజాలమే నేర్చుకోవాలి, అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నది. ఇంగ్లీష్ అంటే అనంతమైనటువంటి భాష, విశ్వవ్యాప్త భాష, అనే లక్షల కొద్ది పదజాలం ఉంది. మరి 10th క్లాస్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న పదజాలానికి ఇంపార్టెంట్ ఇవ్వాలా, జనరల్ గా మరి ఏ పదజాలాన్ని చూసుకోవాలి? ఇది చాలా మందికి డౌట్ వచ్చి, ఈ అనంతమైంది మనం చదువుతామా, వదిలేద్దాంలే, గ్రామర్ నేర్చుకొని వెళ్దాం, ఇక పోతే పోని 4-5 మార్కులు అనుకుంటున్నారు. కానీ ఈ పదజాలం చూస్తే మనం 10 టెట్లో 7-8 బిట్లు చూస్తున్నాం. కొన్నిసార్లు 7 ప్రశ్నలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల స్కోర్ తగ్గుతుంది. ముఖ్యంగా గ్రామీణ పిల్లలకి ఈ పదజాలం బాగా కష్టంగా ఉంది సార్. దీనికి ఏమైనా టెక్నిక్ ఉందా? టెక్స్ట్ బుక్నే ఫాలో కమ్మంటారా? ఇంకో ప్రశ్న కూడా అభ్యర్థుల నుంచి ఉంది ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ సార్ మరి ఈ తెలుగు, మన మ్యాథ్స్, ఈవీఎస్, సోషల్ చూసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్ నుంచే వస్తున్నాయి ప్రశ్నలన్నీ. మరి ఇంగ్లీష్ ఏమైనా పాఠ్యపుస్తకాలు చూసుకోవాలా? ఈ పదజాలానికి ఎలాంటి వ్యూహాలు ఉంటే బాగుంటుందో మా శ్రోతల కోసం. సార్ నేను ప్రతి టెట్కు సంబంధించిన ప్రీవియస్ పేపర్లన్నీ చూసా, గమనించా. టెక్స్ట్ బుక్లు ముందర పెట్టుకొని నేను అబ్జర్వ్ చేశా దీనికి సంబంధించి. అయితే టెట్ 1కు సంబంధించి గవర్నమెంట్ పేపర్లో సిలబస్లో ఇచ్చేటువంటి దాని ప్రకారం వీటి నుంచి ఇటు వరకు ఇస్తామంటే అదేం కాదు. మీరు టెట్ 1లో కూడా అప్ టు 8th, 9th, 10thలో ఉండే కొన్ని వర్డ్స్ కూడా కనపడ్డాయి నాకు. తర్వాత టెట్ 2 పేపర్లో ఇంటర్మీడియట్లో ఉండే వర్డ్స్ కూడా కనపడ్డాయి. సో దీన్ని బేస్ చేసుకొని నేనేం చెప్తున్నానంటే, టెట్ 1కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు 10th వరకు ఉండే గ్రామర్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే 95% వరకు
100 చెప్పలేం, కానీ ఒక 2-3 వర్డ్స్ ఆ పేపర్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్యాకల్టీ అనే వ్యక్తి ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఇదే పదం ఉండాలని రూల్ ఏం లేదు అట్లా. ఆ విధంగా ఏమి మనకు ఎక్కడ బాండ్ పేపర్లో రాసినట్లు దీంట్లోనే ఉండేటివి వస్తాయి, ఖచ్చితంగా 100కు 100 బిట్లు దీంట్లో ఉండేటివి ఇస్తాం అనేమి ఎక్కడా లేదు. సిలబస్ ఇచ్చారు వాళ్ళు, ఈ టాపిక్లో పరిపూర్ణత సాధించండి అనేసి ఇచ్చారు. ఆధారంగా చేసుకోవాల్సినవి 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు అనేసి చెప్పినా కానీ మనం 10th వరకు ఉండేటువంటి గ్రామర్ పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే టెట్ 1 వాళ్ళు. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటి, 100% 24 రావాలనేటువంటి వాళ్ళు. సో మిగతా వాళ్ళు 7th వరకు కవర్ అవుతున్నాయి, బట్ కొన్ని ఒక 10 నుంచి 20% బిట్లు 8th, 9th, 10thలో ఉండేటివి కూడా పడుతున్నాయి. ఓకే, టెట్ 2 రాసే వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఉండేటువంటి 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా వచ్చాయి. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇంటర్మీడియట్లో ఉండేటివి కూడా వచ్చాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి గ్రామర్ అల్టిమేట్ గ్రామర్. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్ 2 యు మస్ట్ ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రామర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గ్రామర్ మీరు నేర్చుకుంటే మీకు సిలబస్ నేను చెప్తున్నా 75% అయిపోయినట్టు లెక్క, 75% అయిపోయినట్టు లెక్క. ఓకే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ప్రతి బిట్టు మీరు నేర్చుకోండి. సార్ అన్నారు అనంతమైనది వొకాబులరీ అనేసి. ఒక కాల్ తీసుకుందాం సార్. హలో హలో చెప్పండి సార్. సార్ నాకు అమరావతి నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. సార్ నాకు మ్యాథ్స్ ఉంది సార్. అడగండి సార్ నరేష్ సార్ ఓకే సార్ చెప్పండి. బాగా సార్ చాలా బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే 64 పవర్ ఆఫ్ 100 అయితే దీని యొక్క యూనిట్ డిజిట్ మనకు తెలుసుకోవాలి. సార్ దేంది సార్? 64 పవర్ ఆఫ్ 100. 64 పవర్ ఆఫ్ 100. అయితే ఈ యొక్క యూనిట్ డిజిట్ తెలుసుకోవాలి సార్. అయితే ఇది నాకు కొంచెం కన్ఫ్యూజ్ బాగా ఉన్నది సార్. దాన్ని ఎలా తెలుసుకోవాలో కొంచెం చెప్తే బాగుంటుంది సార్. సార్ యూనిట్ డిజిట్ కావాలంటే సార్ మనకు 64 ఉంది కదా. అవును సార్. 4 అనేది కానివ్వండి, మనకు చివరంకే 9 అనేది కానివ్వండి, ఇవి రెండు వచ్చినప్పుడు ఏమైతే సార్ అంటే మనకు 4 to the power of 1 ఉందనుకోండి, దాని వాల్యూ మళ్ళీ 4 వస్తుంది యూనిట్ డిజిట్. 4 స్క్వేర్లో ఉందనుకోండి అది 6 అవుతుంది, 4 square 16 కాబట్టి. ఇవి రెండు రిపీట్ అవుతూ ఉంటాయి సార్. ఇప్పుడు మనకు 64 to the power of మీరు ఎంత అన్నారు సార్? 100 కదా సార్. 100 అంటే అది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి దానికి చివరంకే అంటే యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. హలో అది ఓకే సార్. ఇంకొక డౌట్ సార్. చెప్పండి సార్ ఈ ఎస్జిటి పర్పస్ లో ఓన్లీ 8 వరకు చదివితే సరిపోతుందా, ఇంకా 10th వరకు కూడా టోటల్ గా చదవాలి సార్? లింక్ ఉన్నటువంటి సిలబస్ 10th వరకు చూసుకుంటే బెటర్ సార్. కాకపోతే మాక్సిమం 8th వరకే మనకి ప్రీవియస్ ఏ పేపర్ చూసినా కానీ 8th వరకే మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఒక 2-3 క్వశ్చన్స్ 9th 10th నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు మనకు మెన్సురేషన్ పార్ట్ తీసుకున్నామంటే మనకు క్యూబాయిడ్ వరకే మనకు సిలబస్లో ఉంది మనకు పేపర్ 1లో. కాకపోతే సిలిండర్ గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 9th 10th కూడా మెన్సురేషన్ పార్ట్ కానివ్వండి, ఈ జామెట్రీ పార్ట్ కానివ్వండి, ఈ నంబర్ సిస్టమ్ది కానివ్వండి, ఇవి ఎక్కువ స్కోర్ చేసేటటువంటి సిలబస్ కాబట్టి ఈ వొకాబులరీకి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్గానే ప్రిపేర్ అయితే చాలా. ఇది ఓవర్గా ఏమక్కర్లేదు. 4th 5th క్లాస్ నుంచినే వొకాబులరీ ఉన్నాయి. సినానిమ్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ కానీ, ఇవన్నీ కూడా కేవలం వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి, వేరే వాటికి పోకండి ఇప్పుడు. ఎందుకంటే 80% వరకు బుక్స్లో ఉండేటివే వస్తున్నాయి, టెక్స్ట్ బుక్స్లో ఉండేటివే వస్తున్నాయి. ఇక బియాండ్ అనేసి అంటే ఇంటర్మీడియట్ని కూడా మీరు టెట్ 2 వాళ్ళు, నేను టెట్ 1 వాళ్ళు అనట్లేదు, టెట్ 1 వాళ్ళు అప్ టు 10th ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ అది. సో టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి గ్రామర్ని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. వొకాబులరీలో చూడండి, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకోండి. అసలు ప్రిఫిక్స్ సఫిక్స్ ఒక వర్డ్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోబయోగ్రఫీ అన్నాడు. ఆటోబయోగ్రఫీలో హలో చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి, చెప్పండి. సార్ నేను ఇంగ్లీష్ గురించి డౌట్ అడుగుతున్నాను. అడగండి, సార్ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మనకి ఇంగ్లీష్ లో కంటెంట్ లో 24 మార్క్స్ ఉన్నాయి కదా సార్? 24 మార్క్స్. అందులో ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా 20 మార్క్స్ వస్తున్నాయి సార్. ఇంకా 4 మార్క్స్ మిస్స్పెల్ట్ అని, సినోనిమ్స్ అని, యాంటోనిమ్స్ అని, ఫ్రేజల్ వర్బ్స్ అని, ఈడియమ్స్ అని, ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినా కూడా ఈ 4 మార్క్స్ పోతున్నాయి సార్. అది ఎక్కడి నుంచి ఎట్లా ప్రిపేర్ కావాలి సార్? ఆ 4 మార్క్స్ పోవద్దు, మినిమం ఒక 3 మార్క్స్ అన్న రావాలంటే ఎట్లా సార్?
మీరు 4-5 కాదు, దాదాపు 9 మార్క్స్ వరకు ఇస్తున్నారు. దేంట్లో వొకాబులరీలో బాగానే ఇస్తున్నారు. 4-5 కాదు, ఇంకా ఎక్కువనే ఇస్తున్నారు. అయితే ప్రతిదీ కూడా మనం ఆన్సర్ చేయాలనేసి అంటే మీరు టెట్ 1 టెట్ 2 అండి? టెట్ 1 వల్ల అయితే అప్ టు 10th క్లాస్ వరకు మీరు ఫాలో అయితే సరిపోతుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక సిరీస్ లేకంటే ఒక పబ్లికేషన్ తీసుకొని దాంట్లో ఉండేటివన్నీ మాత్రం చదివేస్తుంటాం. మనం జనరల్గా చేసేటువంటి స్టూడెంట్స్ చేసేటువంటి పని. కానీ నేనేమంటున్నా అంటే టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఏమేమి ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మనకు ఒక 10 యూనిట్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ప్రతి యూనిట్ తర్వాత ఒక సబ్ టాపిక్ గ్రామర్ టాపిక్ ఒకటి ఇచ్చింటాడు. ఆ టాపిక్లో ఉండేటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. అవి నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా. కాబట్టి టెట్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 8th 9th 10thలో ఉండేటటువంటి ఒక టాపిక్, ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి గ్రామర్ ఏదైతే ఉంటుందో, గ్లోజరీ ఏదైతే ఉంటుందో, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. బట్ 3-4 మార్కులు పోతున్నాయనేసి అంటే రీజన్ ఏంటి అంటే టెట్ 2 మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్ పైన ఫోకస్ చేసిండ్రు మీరు. ఇది మేబీ రీజన్ ఉండొచ్చు. నెక్స్ట్ రెండో రీజన్ ఏంటి అంటే ఒకసారి చదివి ఉండొచ్చు, గుర్తు ఉండి ఉండకపోవచ్చు. సో దీనివల్ల 2-3 మార్కులు పోతుండొచ్చు. సో ఈ రెండు మీరు కవర్ చేసుకోగలిగితే యూ విల్ గెట్ 24/24 ఇన్ గ్రామర్. రైట్. ఇడియమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి? ఇడియమ్స్ ఒక లిస్ట్ అవుట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకో. కలర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్తాం, అరే ఆ రేణుక మాధవి ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారా అంటాం. ఈ పదం బాగా యూజ్ చేస్తుంటాం కదా. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు అంటే ఏంటి? ఒక తప్పు చేస్తూ ఉండగా, ఇల్లీగల్ యాక్టివిటీలో ఉండగా, అన్లాఫుల్ యాక్టివిటీలో ఉండగా వేరే వాళ్ళు చూసేస్తే దాన్ని రెడ్ హ్యాండెడ్ అంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు రెడ్ అలర్ట్ అంటారు. ఈ తుఫాన్లు ఇవన్నీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు గవర్నమెంట్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చూడండి, రెడ్ అలర్ట్ అంటే డేంజర్ సింబల్ అనేసి అర్థం. అదేవిధంగా వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్ అంటాం. చూడు, రెడ్ కార్పెట్. సో రెడ్ కార్పెట్ అంటే ఏంటి? గ్రాండ్ అఫీషియల్ వెల్కమ్ అనేసి అర్థం. సో రెడ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఈ మాటలు నేను చెప్తున్నా. రెడ్ టేపిజం అనేసి అంటాం. మనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, లేకంటే ఒక ఎస్ఐనో, సిఐనో, డిఎస్పీనో కలవడానికి వెళ్తాం ఏదో ఇష్యూ పైన. సో మన విషయం ఏదైతే ఉంటుందో ఆ పని కాదు, ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్కి, ఇంకొక ఆఫీసర్కి ఇట్లా వెళ్తూ ఉండాలా. వాళ్ళు ఫైల్స్ మనవన్నీ పెట్టింటారు నోటీసు లాగా. దానికి రెడ్ ఒక టేప్ వేసి కట్టింటారు, ఒక పుర్రే దారం తీసుకొని కట్టింటారు కదా, రెడ్గా ఉంటుంది జనరల్గా. అబ్జర్వ్ చేయండి, అది దాన్ని రెడ్ టేపిజం అంటే పనులలో జాప్యం అవ్వడాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో రెడ్ టేపిజం అంటాం. డిలేయింగ్ అఫీషియల్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ డ్యూ టు సమ్ ఫార్మాలిటీస్ అనేసి అర్థం. రెడ్ను బేస్ చేసుకొని ఇట్లా అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, వైట్ ఎలిఫెంట్, ఇది ఒకసారి ఇచ్చారు టెట్లో. వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి? వైట్ ఎలిఫెంట్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే ఎక్స్పెన్సివ్ అనేసి అర్థం. ఎక్స్పెన్సివ్ అంటే నువ్వు ఒక పెన్కు, నీకు పెన్ అవసరం అక్కడ, కానీ 200 రూపాయల పెన్నుకు పెట్టావు, కానీ 10 రూపాయల పెన్ను అవసరం అయిపోతుంది. నువ్వు పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ నీకు సాటిస్ఫాక్షన్ రాకపోతే, రైట్, నీ ఫీలింగ్ ప్రకారం దాన్ని ఏమంటామంటే ఎక్స్పెన్సివ్ అనేసి అంటాం, ఓవర్ అనేసి అంటాం. సో దీన్ని వైట్ ఎలిఫెంట్ అంటాం. సో పొలిటికల్ లీడర్స్ మాట్లాడేటప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాకు ఇంగ్లీష్ లో డౌట్ ఉందండి. అడగండి, సార్ ఉన్నాడు. ఇంగ్లీష్ లో డౌట్ ఉందండి సార్. తెలుగులో మనకి టెక్స్ట్ బుక్ మనం ఒకసారి తీసుకుంటామా గ్రామర్ కి అది మిగతా వేయడానికి? ఓకే అమ్మా. సార్, తెలుగులకైతే తెలుగు బుక్కుల్ని ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్లు అడుగుతున్నారు, చదువుతున్నా. ఇంగ్లీష్కి ఏది ప్రామాణికం అనేది వీళ్ళ ప్రశ్న. ఇంగ్లీష్కు ప్రామాణికం అనేసి అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో దొరికేటివి బాగానే ఉన్నాయి, కానీ నేను ఏం చెప్తానంటే టెక్స్ట్ బుక్స్ మన సరౌండింగ్లో, మన అపార్ట్మెంట్లో, మనం ఉండేటువంటి ఇంట్లో సరౌండింగ్లో పిల్లలు ఉంటారు జనరల్గా. వాళ్ళ బుక్సే మీరు 3rd క్లాస్ బుక్ తీసుకోండి, 4th బుక్ తీసుకోండి, 5th తీసుకోండి, ఒక 1 వీక్లోనూ 2 డేస్లోనూ 3 డేస్లోనూ మనం చదివేసి ఇచ్చావన్నీ. అవి మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రామాణికం అంటే నేను టెక్స్ట్ బుక్లు అని చెప్తా ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ వాటి నుంచినే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, రైట్. సో కాబట్టి నేనేమంటున్నా అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం
టాపిక్ వైజ్ మనమే నోట్స్ ప్రిపేర్ చేసుకొని సినానిమ్స్ ఒక చోట, యాంటోనిమ్స్ ఒక చోట ఇట్లా నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం 100కి 100% పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందనేసి నేను చెప్తున్నా. కాబట్టి ఈ పద్ధతి ఫాలో కండి. అదే కాకుండా తెలంగాణ ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ బుక్స్ అని చెప్పి ఆన్లైన్లో పెట్టారు. మనకు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠ్య ప్రణాళిక అంతా ఈ బుక్ తెలంగాణ ఎస్సీఆర్టీ అని మీరు టైప్ చేయండి, మీకు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీలుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు, లేదా మొబైల్లో కూడా చూసుకోవచ్చు. లేదా దీక్ష అనే యాప్ మీ దగ్గర ఉన్నా కూడా, దీక్ష అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అది సెంట్రల్ గవర్నమెంట్ది. దాంట్లో కూడా మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటే అన్ని పాఠ్య పుస్తకాలు, అన్ని పాఠ్యాంశాలు బార్ కోడ్తో పాటు ఆ యొక్క దీక్ష యాప్లో ఉన్నాయి. ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ఆ దీక్ష యాప్లో ఉన్నాయి. ఇది టీచర్లకు, స్టూడెంట్కు, మీలాంటి పోటీ పరిస్థితి వాళ్ళకు యూజ్ అవుతుంది. ఈ రెండింటి దగ్గర మీకు పుస్తకాలు దొరుకుతాయి. మెటీరియల్తో మీకు టెన్షన్ ఏమీ లేదు. అది ఆన్లైన్లో ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్గా మీకు కనపడుతూనే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి సార్. కాబట్టి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ పైన ఈ విధంగా మీరు ప్రిపేర్ కండి. సో మీరు వొకాబులరీ ఎక్కువ నేర్చుకోవాలనే థాట్ మీలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూట్ వర్డ్స్ అని ఉంటాయి. రూట్ వర్డ్స్ అంటే వీటితో ప్రారంభమవుతాయి పదాలన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అంటే ఆటో అనేది తీసుకున్నాం అనుకో, అటానమస్ అంటాం, ఆటోమేటిక్ అంటాం, ఆటోగ్రాఫ్ అంటాం. ఆటో అంటే సెల్ఫ్ కదా. అలానే మోనో అనే పదం తీసుకున్నాం అనుకో, ఒక ప్రిఫిక్స్ను. మోనో అంటే 1. సో మోనోపలి, సో ఏకస్వామ్యం ఎకనామిక్స్లో వస్తుంది అనుకుంటా. సో మోనోపలి, మోనోగమి. మోనోగమి అంటే ఏంటి? ఒకే భార్య ఉండడం లేదా ఒకే భర్త ఉండడం మోనోగమి అంటే. సో అలాగనే రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నాకు నరేష్ తో మాట్లాడాలా, కొద్దిగా మ్యాథ్స్ లో చిన్న డౌట్ ఉంది. రైట్, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నరేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు అజయ్ సార్, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే సార్, చెప్పండి. సార్, నేను మీ ఫ్రీక్వెంట్ మీ క్లాసెస్ వింటా ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, నాకు ఐలర్ ఫార్ములా గురించి చిన్న డౌట్ ఉంది సార్. అది సార్ ఐలర్ ఫార్ములా గురించి సార్, యాక్చువల్గా చూడండి, మనకి ఏవైనా ఆకారాలు ఉన్నప్పుడు F+V అనేది E+2కి సమానం అవుతుంది సార్. ఇక్కడ F అంటే ఫేసెస్, V అంటే వర్టిసెస్ అంటే తలాలు మరియు శీర్షాల యొక్క మొత్తం అనేది ఎడ్జెస్ +2కి సమానం. అంటే అంచులు లేదా మనం భుజాలు అనుకోవచ్చు దీన్ని. అంటే కాకపోతే ఏం చేస్తున్నాడు సార్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే సూత్రాన్ని మార్చి ఇస్తున్నాడు. ఇప్పుడు E=F+V -2 అని ఇవ్వచ్చు, లేదా F=E+2 -V అని ఇవ్వచ్చు, లేదా V=E+2 -F అని ఇవ్వచ్చు. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ మనకు దీని గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ మనం మెయిన్గా మన ఫార్ములా ఏది ఉందో దాన్ని కంపల్సరీ ఐడియా ఉంచుకోండి సార్. ఇది కూడా సార్ దీనికి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనం ఏ రకమైనటువంటి ఆకారాన్ని తీసుకున్నా, ఒక పటాన్ని తీసుకున్నాం అనుకోండి, అది 2D కానివ్వండి 3D కానివ్వండి, ఒక పటాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు కంపల్సరీగా మనకు ఎడ్జెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక గణం కానీ సమగణము, దీర్ఘగణం అట్లాంటివి తీసుకున్నప్పుడు ఎడ్జెస్ని బేస్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఐడియా ఉంచుకోండి. ఎడ్జెస్కి ఒక రెండింటిని కలుపుకుంటే అవి ఫేసెస్ మరియు వెర్టిసెస్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఒకటి మనకు బేసిక్గా ఇది ఐడియా ఉంటే ఎగ్జామ్లో ఇచ్చిన దాన్ని మనం దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం కన్వర్ట్ చేసుకొని దానికి ప్రాబబుల్గా ఏదైతే ఆన్సర్ కరెక్ట్ ఉందో దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. సో మోనో దగ్గర ఉన్నాం సార్ మనం. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఇవి దాదాపు మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక 100 కంటే ఎక్కువ రావు. ఈ 100 మీరు నేర్చుకుంటే దాదాపు 2000 పదాల పైన మీకు గ్రిప్ వస్తుంది. నేను ఒక్క వర్డ్ మాత్రం చెప్తాను చూడండి. ఇప్పుడు సో మోనో అని చెప్పాం, మోనోపలి, మోనోగమి. మోనో యాక్షన్ అంటే ఒకరే చేసే యాక్షన్ మోనో యాక్షన్ అంటాం. మోనోలిత్ అంటే ఏకశిలా విగ్రహం అనేసి అర్థం. అదేవిధంగా మోనోథీస్ట్ అంటే ఒకే ఒక దేవుని నువ్వు బిలీవ్ చేస్తే నిన్ను మోనోథీస్ట్ అనొచ్చు. నువ్వు ఇద్దరు దేవతలను బిలీవ్ చేస్తే బైథీస్ట్ అంటారు. సో బై అంటే 2 అని అర్థం. సో బై అన్నా, డబల్ అన్నా, ట్విన్స్ అన్నా, పెయిర్ అన్నా, డియో అన్నా, డ్యూయల్ అన్నా, కపుల్ అన్నా, యాంఫీ అన్నా, యాంబీ అన్నా, డై అన్నా, ఈ అన్నిటికీ కూడా 2 అనే అర్థం వస్తుంది. ఓకేనా? కాబట్టి మోనో అనే పదం మనం బేస్ చేసుకుంటే దాంతో స్టార్ట్ అయ్యేటటువంటి చాలా పదాల యొక్క అర్థాలు మనకి ఈజీ అయిపోతాయి. సో బై అని చెప్పాం. బైగమి అంటే ఏంటి? ఇద్దరు భార్యలు మెయింటైన్ చేయడం. సో హ్యావింగ్ 2 wives అట్ ఎ టైం, లేదా 2 husbands అట్ ఎ టైం అనేసి అర్థం. బైపెడ్ అనేసి అంటాం. 2 కాళ్ళు గల జీవిని ఏమంటామంటే బైపెడ్ అనేసి అంటాం. రైట్? అన్ అనిమల్ విచ్ హాస్ 2 legs. బైనోకులర్ అనేసి అంటాం. అదేవిధంగా 2 దేశాల మధ్య ఉండే రిలేషన్స్ ఏమంటామంటే బైలేటరల్ రిలేషన్స్ అనేసి అంటాం. ఓకే?
సో బిఐ బై అంటే రెండు అని అర్థం. సో బైతో ఇలా వస్తూ ఉంటాయి. యాంఫిబియన్ అనేసి అంటాం, ఏఎంపిహెచ్ఐ, యాంఫిబియన్. యాంఫిబియన్ అంటే తెలుగులో ఉభయచర జీవి అని అర్థం. భూమి పైన ల్యాండ్ పైన రెండిట్లో జీవించే జీవిని యాంఫిబియన్ అనేసి అంటాం. యాంబిడెక్స్ట్రస్. యాంబిడెక్స్ట్రస్ అంటే ఏంటంటే ఎవరైతే రెండు చేతులు యూజ్ చేయగలడో ఆ పర్సన్ని యాంబిడెక్స్ట్రస్ అంటాం. మహాభారతంలో అర్జునుడికి ఆ పేరు, రెండు చేతులతో బాణాలు వేయగలడంట, యాంబిడెక్స్ట్రియస్. సో మూవీ ఫీల్డ్లో కూడా సమంత ఎక్స్ హస్బెండ్ మూవీ నేమ్, నాగ చైతన్య మూవీ పేరు ఒకటి వచ్చింది, సవ్యసాచి అనేసి అర్థం. కాబట్టి ఒక కాల్ తీసుకుందాం. హలో సార్, సార్ మీ పేరు, మీ క్వశ్చన్ అడగండి. సార్ అది టెట్కు సంబంధించి పేపర్ 2 ఎట్లా సార్? మ్యాథమెటిక్స్, నేను సైన్స్ స్టూడెంట్ ని. సో ఫైనల్ గా కొంచెం డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి మరి చివరిగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి సజెస్ట్ చేస్తారని కాల్ చేస్తుండే సార్. రైట్ సార్, నరేష్ సార్ చెప్తాడు. ఓకే శ్రీకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, మీరు బయో స్టూడెంట్స్ అంటున్నారు కదా, బైపీసీ సార్. మీరు మెయిన్గా నంబర్ సిస్టమ్ మరియు జామెట్రీ, అర్థమెటిక్స్ సార్, ఈ మూడింటి మీద బాగా ఫోకస్ పెట్టండి. మళ్ళీ ఇంకోటి సార్, మీరు అర్థమెటిక్కి సంబంధించి చదవాల్సి వచ్చినప్పుడు సార్ లింక్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ పర్సంటేజెస్ని బాగా ప్రిపేర్ కాండి. పర్సంటేజెస్ని సార్ ఎట్లా లింక్ చేసుకోవాలంటే ఫ్రాక్షన్తో లింక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఉందనుకోండి సార్, అది 50% అవుతుంది. దీన్నే మళ్ళీ ఏం సార్ మనం డెసిమల్స్లోకి తీసుకెళ్ళాలి, 0.5 అవుతుంది. ఇట్లా లింక్ చేసుకున్న తర్వాత మీకు పర్సంటేజెస్ అన్నీ మీకు ఒక అవగాహన అనేది పర్ఫెక్ట్ వస్తే మనకు ప్రాఫిట్ లాసు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంతో చేయొచ్చు సార్. దీంతోపాటు వయసుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రేషియో ప్రపోర్షన్ కింద. మనం ఫస్ట్ మీరు సార్ పర్సంటేజెస్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి. దాని తర్వాత అసలు నంబర్స్ అంటే ఏంటి, డిజిట్స్ అంటే ఏంటి, న్యాచురల్ నంబర్స్ ఏవి, ఓల్డ్ నంబర్స్ ఏవి, ఇంటీజర్స్ ఏంటి, రేషనల్ నంబర్సు, ఇర్రేషనల్ నంబర్సు, మళ్ళీ ప్రైమ్ నెంబర్స్లోకి వెళ్ళి ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, వీటి నుంచి ఎక్కువ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. మీరు పేపర్ 2 రాయాలనుకుంటున్నారు కాబట్టి సార్, మీరు కాలం పనికి సంబంధించి అంటే వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్సు, కాలము, దూరము, దీనికి సంబంధించి కూడా ప్రశ్నల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్. మెయిన్గా సార్ జామెట్రిక్ వస్తే త్రిభుజం యొక్క ధర్మాలు, చతుర్భుజాల ధర్మాలు, వృత్తానికి సంబంధించి మనకు చిన్న చిన్న ప్రశ్నలు వస్తున్నాయి సార్, కానీ చేయలేకపోతున్నారు. ఏమంటే ఒక ఫేర్ అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఒక ఫేర్ అనేది ఉంటుంది సార్. ఫస్ట్ ఆ భయాన్ని పక్కన పెట్టేయండి. సింపుల్గా ఉన్నటువంటి ఫండమెంటల్గా ఏమైతే ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా ఫస్ట్ అవగాహన చేసుకోండి, అసలు ఏముందని చెప్పేసి. త్రిభుజం అంటే ఏంటి, 3 భుజాలు ఉండాలి. మళ్ళీ అంతర్కోణాల మొత్తానికి సంబంధించి ఒక ప్రశ్న కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది సార్. ఏదైనా ఒక బహుభుజి ఇచ్చి క్రమ బహుభుజి ఇచ్చేసి దాని అంతర్కోణాల మొత్తం ఎంత అంటే చాలామంది ఏం చేస్తారు సార్ అంటే ఆ సూత్రాన్ని బట్టి పట్టడానికి చూస్తారు. సూత్రం బట్టి n-2 × 180 degrees లేదా 2n-4 × 90 degrees అని చెప్పేసి. ఇట్లా కాకుండా సార్ అసలు ఆ పటం అనేది ఎలా ఉంది, ఒక క్రమ షడ్భుజి తీసుకుంటే దానికి 6 భుజాలు ఉండాలి. క్రమ షడ్భుజి అన్నాం కాబట్టి 6 భుజాల యొక్క కొలతలు కూడా సమానంగా ఉండాలి. కొలతలు సమానంగా ఉన్నప్పుడు కోణాలు అనేవి ఏర్పడతాయి. మరి దీని అంతర కోణాలు మొత్తం కావాలన్నప్పుడు ఒక్కసారి ఆ పటాన్ని గీసి దాన్ని త్రిభుజాల లెక్క డివైడ్ చేసుకోండి సార్. ఒక త్రిభుజం గీసినప్పుడు ఇంకో త్రిభుజాన్ని దానిపైన ఒక లైన్ పైన ఇంకోటి వచ్చేటట్టు గీయకుండా దాన్ని త్రిభుజాలుగా డివైడ్ చేసుకుంటే మనకు పైన ఒక త్రిభుజం, కింద ఒక త్రిభుజం వస్తుంది సార్. మధ్యది స్క్వేర్ లేదా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉందనుకుందాం. దాన్ని మళ్ళీ 2 త్రిభుజాలుగా చేసుకుంటే మనకు మొత్తం 4 త్రిభుజాలుగా డివైడ్ అయింది. అది 4 త్రిభుజాలుగా డివైడ్ అయినప్పుడు ఒక త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు. మనకి ఇక్కడ 4 త్రిభుజాలు ఉన్నాయి, 18×4 = 72 కాబట్టి 720 డిగ్రీలు అనేది మనకి సింపుల్గా ఆన్సర్ వస్తుంది. అదే పంచభుజ అనుకోండి, దాన్ని మనం ఇట్లనే డివైడ్ చేసుకుంటే దానికి 3 వస్తాయి కాబట్టి 18×54 540 డిగ్రీలు అవుతుంది. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి చెప్తున్నా సార్, మనం ఎప్పుడు కూడా సూత్రాల్ని నేర్చుకున్నాం, బట్టి పట్టుకుంటున్నాం అంటే మనకు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి రాస్తారు. ఇప్పుడు ముందట్లాగా ఇస్తలేరు, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి కింది 4 ఆన్సర్లు లేదనేది ఉండట్లేదు సార్. మన అండర్స్టాండ్ ఏ విధంగా సబ్జెక్ట్ని మనం అవగాహన చేసుకున్నాం, మనకు ఎంతవరకు తెలిసింది అని లోతుగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మీరు దాని పరంగా ఒక్కసారి ఈ 10 రోజులు కూడా బాగా ఫోకస్ చేయండి సార్. ఎందుకంటే పేపర్ 2 అనేది జనవరి 3 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి 3rd లేదా 4th 5th మీకు ఎగ్జామ్ ఉండొచ్చు. కాబట్టి 10 డేస్లో డైలీ ఒక 2-3 అవర్స్ మ్యాథ్స్ పైన ఫోకస్ పెట్టి మీరు కంపల్సరీ గెట్ అని కావచ్చు సార్. వొకాబులరీకి సంబంధించి ఈ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక చివరగా ఏంటి అంటే యాంటోనియమ్స్ అనేవి ఉన్నాయి, సినానియమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి 100కు 100% చెప్తున్నా నేను. 3rd 4th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపలవే ఉండేటివే వస్తున్నాయి కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే,
మీకు ఈ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉన్నాయో 2 బిట్లు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, 2 బిట్లు. సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే బిట్లన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫోకస్డ్ ఏరియాస్ అంటే 6 టాపిక్లు చెప్పిన ఈ టాపిక్లో బిట్ మిస్ కాకుండా ప్రీవియస్ పేపర్లు అన్నీ మీరు ఆన్సర్ చేయండి. ఎనఫ్ సార్. రైట్ సార్, ఇంగ్లీష్ లో మీకు మంచి అవేర్నెస్ కల్పించాడు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఇది పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 లో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మెయిన్ ఉంటుంది. మరి దీంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ లో ఈ షార్ట్ పీరియడ్ లో మనం మంచి మార్కులు సాధించాలంటే క్వాలిఫైడ్ కాని వాళ్ళైతే క్వాలిఫైడ్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వాలిఫైడ్ అయి ఉన్న వాళ్ళకు మంచి మార్కులు రావాలంటే ఈ ఉన్నటువంటి తక్కువ పీరియడ్ లో మ్యాథ్స్ లో వేటికి ఇంపార్టెంట్ ఇస్తే మనం గెటిన్ కావచ్చు. మనకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, నరేష్ సార్ని అడిగి తెలుసుకుందాం సార్. ఓకే సార్, ముందుగా శ్రోతలందరికీ కూడా సార్ కాల్. హలో హలో చెప్పండి సార్. సార్ నిర్మల్ అండి. అడగండి సార్ మ్యాథ్స్ సంబంధించిన అడగండి. అయితే ఈ ప్రధాన సంఖ్యల్ని కనుక్కునేటప్పుడు సార్ చివరి చూసుకోవాలి. అది సార్ ప్రధాన సంఖ్యల్ని కనుక్కునేటప్పుడు ఓకే సార్. అది ఎట్లా చేస్తాం సార్? సార్ ప్రధాన సంఖ్యల కంటే సార్ మామూలుగా ఫస్ట్ ఒక కోడ్ అనేది చెప్తా సార్. మీరు నాన్ మ్యాథ్స్ వల్ల అయితే ఒక్కసారి చూడండి సార్. మనకు 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి సార్. దీనికి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అండి. అంటే ప్రతి 10 అంటే 1 నుంచి 10 వరకు మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లో 4 ఉంటాయి ప్రధాన సంఖ్యలు, మళ్ళీ 11 నుంచి 20 వరకు 4 ఉంటాయి. ఇట్లా డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అంటే చివరికి 91 నుంచి 100 వరకు మనకు 1 మాత్రమే ఉంటుంది. మరి 25 ప్రధాన సంఖ్యలు అనేటివి ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటి ఏవో ఫస్ట్ చూద్దాం సార్. 57 వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, 87 వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇవి ప్రధాన సంఖ్యలు అవుతాయేమని మనకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటిని ఫస్ట్ మీరు ఒక పేజీలో రాసి పెట్టుకోండి. అంటే ఏవైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి రావచ్చు, మనకు ఆప్షన్స్లలో అవి కనిపిస్తాయి. మళ్ళీ ప్రధాన సంఖ్యలకు సంబంధించి మెయిన్ ఏమంటే సార్ ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్. మనకు కవల ప్రధాన సంఖ్యలు అనేటివి ఏమి, కవల ప్రధాన సంఖ్యలకు మరియు సాపేక్ష ప్రధాన సంఖ్యలకు ఉన్నటువంటి తేడా ఏంటి? కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి సార్? 2 ప్రధాన సంఖ్యలు వాటి మధ్య భేదం 2 ఉన్నప్పుడు, అంటే కవల అంటే 2 కాబట్టి మీరు అట్లా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉన్నప్పుడు అవి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే సాపేక్షం అంటున్నామండి. అంటే కంపల్సరీ 2 ప్రధాన సంఖ్యలు కావు, దాంట్లో 1 మాత్రమే ప్రధాన సంఖ్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3, 8 అనేటివి తీసుకుందాం. 3 అనేది ప్రధాన సంఖ్య, కానీ 8 అనేది ప్రధాన సంఖ్య కాదు. కానీ ఇవి 2 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. మరి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మనకు డెఫినేషన్ ఏముంది? ఏవైనా 2 సంఖ్యలకు ఉమ్మడిగా 1 మాత్రమే కారణాంకం అయితే, అంటే 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3 అయింది. 8 కారణాంకాలు తీసుకుంటే 1, 2, 4 మరియు 8 అయినాయి. ఇవి రెండిట్లలో ఉమ్మడి కారణాంకాలు తీసుకుంటే 1 మాత్రమే ఉమ్మడిగా ఉంది. అంటే 2 సంఖ్యలకు 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో చాలాసార్లు ప్రశ్నలు వచ్చినాయి సార్. కాబట్టి కవల ప్రధాన సంఖ్యలకు సాపేక్ష ప్రధాన సంఖ్యలకు తేడా ఏంటి? మరి 1 నుంచి 10 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటేంటి? మరి 10 నుంచి మనకి ఎగ్జామ్లో ఎట్లా అడగచ్చు? 1 నుంచి 25 లోపల ఎన్ని ఉన్నాయి, లేదా 25 నుంచి 50 లోపల ఎన్ని ఉన్నాయి, 1 నుంచి 75 లోపల ఎన్ని ఉన్నాయి, 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు ఒక సగటు ఎంత అని కూడా ఒకసారి ప్రశ్న వచ్చింది. కాబట్టి ఆ ప్రధాన సంఖ్యలు ఏవో వాటి మీద ఫోకస్ పెట్టండి. మెయిన్గా సార్ మీరు చేయాల్సింది ప్రధాన సంఖ్యలకు సంబంధించి నేను ఇప్పుడు ఏదైతే చెప్పినో ఈ డిడి, బీబీసీ, బీబీసీబీ అని దాన్ని ఒక్కసారి చూసుకోండి సార్. ఓకే సార్, ఒకసారి సిలబస్ విషయానికి వస్తే మనకు పేపర్ 1 కానివ్వండి, 2 కానివ్వండి సార్, టెట్ సిలబస్కి వస్తే పేపర్ 1ని 7 భాగాలుగా డివైడ్ చేసిండు. అదే పేపర్ 2 విషయానికి వస్తే మనకు సిలబస్ని 9 భాగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. మరి ఫస్ట్ చూస్తే నంబర్ సిస్టమ్ అండి, ఇది రెండిట్లలో కామన్గా ఉంది. ఈ నంబర్ సిస్టమ్ సబ్జెక్టుకి సంబంధించి అంటే ఈ కాంటెంట్లో మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలంటే అసలు నంబర్ సిస్టమ్ అనేది A+IB రూపంలో ఉంటుందండి. ఇక్కడ ఇది A అనేది వాస్తవ రూపం, ఈ I అనేది ఇమేజినరీ కల్పిత సంఖ్యలు, దీని గురించి మనకి ఇప్పుడు లేదు ప్రజెంట్. మరి వాస్తవ సంఖ్యలలో అకర్ణీయ సంఖ్యలు అనేటివి ఉన్నవి. ఓకే సార్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి సార్. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు కూడా కర్ణీయ సంఖ్యల్ని పోల్చండి అనేది చెప్పేసి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన, పోల్చండి అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. మళ్ళీ మొదటి n సహజ సంఖ్యల మొత్తము, వర్గాల మొత్తము, వాటి యొక్క గణాల మొత్తము, వాటి యొక్క సగటు కనుక్కోవడము, సరి సహజ సంఖ్యల యొక్క మొత్తం కానివ్వండి, బేసి సహజ సంఖ్యల యొక్క మొత్తం కానివ్వండి, వాటి సగటు కనుక్కోవడం, స్థాన విలువ మరియు సహజ విలువ లేదా దీన్నే ముఖ విలువ అంటారు, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఒక 3663 అనేది ఉందనుకోండి,
73 లేదా 3673లో 3 యొక్క స్థాన విలువకు మరియు సహజ విలువకు ఉన్నటువంటి భేదం ఎంత? 3 యొక్క స్థాన విలువ రెండిట్లలో ఉంది, స్థాన విలువల భేదం ఎంత అని అడగచ్చు, దాని సహజ విలువకు ఉన్నటువంటి భేదం ఎంత అని అడగచ్చు, దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వి బార్డ్మస్ రూల్ ఉంది, వినిక్యులం బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఈ రూపంలో మాత్రమే మనం చేయాలి. భాజనీయత సూత్రాలు ఉన్నాయి, 1 నుంచి 11 వరకు భాజనీయత సూత్రాలు, వాటి మీద ఫోకస్ పెట్టండి. అదేవిధంగా కారణాంకాలు ఉన్నాయి సార్. కారణాంకాలకు సంబంధించి గతంలో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక సంఖ్యనిచ్చి ఫర్ సపోజ్ 420 అనేటటువంటి సంఖ్యనిచ్చి 420 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అంటే మొత్తం ఎన్ని కారణాంకాలు ఉంటాయి, లేదా ఆ కారణాంకాలను కలిపితే ఎంత వస్తుంది, సరి కారణాంకాల సంఖ్య ఎంత, బేసి కారణాంకాల సంఖ్య ఎంత, సరి కారణాంకాల మొత్తం ఎంత, బేసి కారణాంకాల మొత్తం ఎంత. దీని తర్వాత పైథాగోరియన్ త్రికాలు అనేవి ఉన్నాయి, పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అని చెప్పేసి. ప్రాథమిక త్రికం ఏది అని చెప్పేసి ఇంతకుముందు టెట్లో ఒకసారి క్వశ్చన్ వచ్చింది సార్. ప్రాథమిక త్రికము 3, 4, 5. ఈ 3, 4, 5 నుంచే మనం మళ్ళీ వాటిని మల్టిప్లై చేసుకుంటే 6, 8, 10 అనేది వస్తుంది. దాన్ని ట్రిపుల్ చేసుకుంటే 3, 3 జా 9, 4, 3 జా 12, 5, 3 జా 15 అనేది. ఇవి కాకుండా మనకి ఇంకా రెగ్యులర్గా వచ్చేది 5, 12, 13, మళ్ళీ 7, 24, 25 ఇట్లా 2, 3 ఉంటాయి కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ పైథాగోరియన్ త్రికం వచ్చింది కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం అనేది చాలా కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మనకు జామెట్రీ పరంగా ఇదో యూజ్ అవుతుంది, పైథాగోరియన్ పరంగా యూజ్ అవుతుంది, త్రిభుజాల పరంగా యూజ్ అవుతుంది, చతుర్భుజాలకు సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు కూడా మనకు ఆ కర్ణం కనుక్కోవడానికి ఈ పైథాగరస్ సిద్ధాంతం అనేది యూజ్ అవుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలకు వచ్చేస్తే ఆల్రెడీ నేను ఇందాకే చెప్పిన కోడ్ అని చెప్పేసి సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యల మీద పెట్టండి. వర్గము వర్గమూలం పైన, ఘనము ఘనమూలం పైన. నెక్స్ట్ పేపర్ 2కి ఇదే నంబర్ సిస్టంలో పేపర్ 2కి సపరేట్గా శ్రేణులు అంటే ప్యాటర్న్స్ మరియు లాగారిథం అనేది ఉందండి. ఇది 9th 10th క్లాస్లో ఉంది, దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ భిన్నాలకు వచ్చేసి భిన్నాలు రకాలేంటి, భిన్నాల రకాలలో క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు మరియు భిన్నాల్ని పోల్చడం ఇది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది సార్. భిన్నాలు ఇచ్చేసి ఈ భిన్నాలని ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి. ఈ భిన్నాలలో పెద్దదేది చిన్నదేది ఈ విధమైనటువంటి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వ్యుత్క్రమం అని చెప్పేసి ఉంటుంది సార్. భిన్నాన్ని మనం అంటే రివర్స్లో రాస్తే లవహారాలను మార్చి రాస్తే అది భిన్నం యొక్క వ్యుత్క్రమం అవుతుంది. 2 సంఖ్యలు ఇచ్చేస్తాడు 2/3 లేదా 5/6 అనేసి ఇచ్చి 2/3 మరియు 5/6 యొక్క వ్యుత్క్రమంలో లబ్ధం ఎంత, ఈ రకమైనటువంటి ప్రశ్న రావచ్చు. దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ అంకగణితానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఇదివరకే చెప్పాను కాల్ మాట్లాడినప్పుడు, ఫస్ట్ పర్సంటేజెస్ని పర్టిక్యులర్గా మొత్తం డెప్త్గా నేర్చుకోండి. అసలు పర్సంటేజ్లో ఉన్నటువంటి ప్రతిదీ మనకు రావాలి. 1/7ని మనం 1/7 యొక్క భిన్నాన్ని మనం పర్సంటేజ్గా మారిస్తే ఏమవుతుంది, 14 2/7% అవుతుంది. అంటే ఎందుకు ప్రతిదాన్ని 100కి ఈక్వల్ చేయాలి కాబట్టి 14 7 జా 98, 98 + 2 100, 100/7 అనేది అవుతుంది. ఇట్లా అంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు భిన్నంలోకి ఎట్లా మార్చుకోవాలి, భిన్నంని పర్సంటేజ్లోకి ఎట్లా చేసుకోవాలి, మనకు డైలీ చేసేటటువంటి అంశాలని బట్టి వీటిని చూడొచ్చండి. నెక్స్ట్ నిష్పత్తి అనుపాతానికి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. బహుళ నిష్పత్తికి సంబంధించి చాలాసార్లు దాదాపు ప్రతి టెట్లో ఎగ్జామ్ వచ్చింది. మొన్న రాసినటువంటి డిఎస్సి పేపర్ 1, పేపర్ 2లో కూడా బహుళ నిష్పత్తి గురించి అడిగింది సార్. నెక్స్ట్ వయసులకు సంబంధించి బహుళ నిష్పత్తి ఆధారంగానే వయసులు ఉన్నాయి. నేను ఆస్పిరెంట్స్కి చెప్పేది ఒకటే, వయసుకు సంబంధించినటువంటి ప్రాబ్లం కానివ్వండి, లాభ నష్టాలది కానివ్వండి, ఈ పర్సంటేజ్ది కానివ్వండి, ఇవి వచ్చినప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ యూజ్ చేయాలి సార్. మనం సూత్రాలను దేన్నో చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుండి ఆన్సర్ పెట్టండి. వయసుకు సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ 2 ఆప్షన్లు ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాల క్రితము తల్లి మరియు కూతుర్ల యొక్క వయసుల నిష్పత్తి 7:6 ఉంది. అయితే ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత, కింద ఆప్షన్స్ ఉంటాయి. లేదా తల్లి వయసు ఎంత, కూతురు వయసు ఎంత అని అడుగుతాడు. ఈ ఆప్షన్స్ని దాంట్లో అప్లికేబుల్ చేసి చూసుకోండి. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నా. దీన్ని అంటే ఒక మార్క్ మనం కంపల్సరీ సాధించేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ లాభ నష్టాలు డిస్కౌంట్ వీటిని కూడా అందరు సూత్రాలు బట్టి పడుతుంది సార్. మనకు దానికి కాదు, సింపుల్ ఒకటి చెప్తా సార్. నెక్స్ట్ చూడండి, కాలము పని మరియు కాలం దూరము, అంకగణితము, ఈ శాతాలు ఇవన్నీ అయిపోయినాయి సార్. నెక్స్ట్ రేఖాగణితం ఆల్రెడీ ఇదివరకే చెప్పాను సార్. ప్రాథమిక భావనలపైన బాగా దృష్టి పెట్టండి. ఈ పూరక సంపూరక కోణాల గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది సార్. 2 కోణాలు ఇచ్చి ఒక కోణం అనేది దాని పూరక కోణానికి 2 రెట్లు లేదా 3 రెట్లు, దాని పూరక కోణం విలువ కంటే ఒక 6 డిగ్రీలు ఎక్కువ ఉంది. ఇదా ఉన్నప్పుడు ఆ కోణం విలువ ఎంత, ఒక 2 సంపూరక కోణాలు ఒక కోణం విలువ ఎంత అయితే ఇంకొక కోణం విలువ ఎంత. ఇది చాలా సింపుల్గా ఉంటాయి సార్ పూరక సంపూరక కోణాలు. మరియు నెక్స్ట్ రేఖలు రకాలు, దీని గురించి 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ రేఖ ఖండిస్తే మనకి 8 రకాల కోణాలు ఏర్పడతాయి. శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయి, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహాంతర కోణాలు, బాహ్య కోణాలు. మరియు
ఈ రకమైనటువంటి కోణాలు ఏర్పడినప్పుడు అవి కొన్ని కోణాలేమో సంపూరకాలుగా ఉంటాయి, కొన్ని కోణాలేమో సమానమవుతాయి. సమానమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది, సంపూరకమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఈ డెఫినేషన్స్ ఇచ్చేసి కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది సార్. దీని తర్వాత నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది కొలతలు, క్షేత్రమితి, ఈ పొడవు, బరువు, పరిమాణము, ఈ సమగణం, దీర్ఘగణము, వీటి యొక్క వైశాల్యాలు, గణపరిమాణాలపైన, అదేవిధంగా బహుభుజులపైన, ఈ త్రిభుజాలు, చతుర్భుజాలు, చుట్టుకొలత వైశాల్యం గురించి, ఈ వృత్తం గురించి, వృత్తానికి సంబంధించి సార్ అర్ధవృత్తం యొక్క పరిధి అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అర్ధవృత్తం పరిధి అంటే వృత్తం యొక్క పరిధి 2πr కాబట్టి అర్ధవృత్తం యొక్క పరిధి πr అనుకుంటారు. కాకపోతే మనం అర్ధవృత్తాన్ని గీసినప్పుడు పైన ఉన్నటువంటి పార్ట్ని కూడా మనం తీసుకోవాలి, అంటే దాని వ్యాసాన్ని కూడా మనం తీసుకోవాలి. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు లాస్ట్ టైం 2017లో జరిగినటువంటి డిఎస్సిలో ఒక ప్రశ్న వచ్చింది సార్. కింది వాటిలో అర్ధవృత్తం యొక్క పరిధికి సూత్రం ఏది అని చెప్పేసి ఇచ్చేసి అది 2r + πr అనేటువంటిది అక్కడ ఇచ్చిండు. ఓకే సార్, కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత పేపర్ 2కి వస్తే సార్ స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, వీటి యొక్క పక్కతలం లేదా వక్రతల వైశాల్యాలు, సంపూర్ణతల వైశాల్యము, గణపరిమాణం, ఈ సూత్రాలు కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది సార్. వీటికి సంబంధించి సింపుల్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా సాంఖ్యక శాస్త్రం ఇంపార్టెంట్ సార్. దీంట్లో మనం మెయిన్గా దత్తాంశము, పౌనపుణ్యము మరియు బార్గ్రాఫు, పిక్టోగ్రాఫు, దీని తర్వాత ఇస్టోగ్రామ్ అనేది చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది సార్. ఇస్టోగ్రామ్లో కింది వాటిలో ఏవి దేని యొక్క విలువలు అనేది పౌనపుణ్యానికి అనులోమానుపాతంలో ఉంటాయని చెప్పేసి. కాబట్టి నెక్స్ట్ అంకగణిత మధ్యమము అంటే అంకగణిత సగటు, దీన్నే సరాసరి అని కూడా అనుకోవచ్చు మనం. మధ్యగతము, బాహుళకము, బాహుళకానికి మధ్యగతం అంకగణితానికి సంబంధం ఎలా ఉంటుంది? బాహుళకం అనేది 3 × మధ్యగతం -2 × అంక మధ్యమం. ఈ సూత్రం అనేది మనకు తెలిసి ఉండాలి సార్. మరి అంకగణితము, అంకమధ్యమానికి, మధ్యగతానికి, బాహుళకానికి ఉపయోగాలు ఏమున్నాయి, వాటిలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, దీని బట్టి కూడా మనకు ప్రశ్న వచ్చింది చాలాసార్లు. దీని మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళకి ఓన్లీ పేపర్ 2 వాళ్ళకి సంభావ్యత ఉంది సార్, ప్రాబబిలిటీ, దీని గురించి కూడా సింపుల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ బీజగణితానికి సంబంధించి ప్రాథమిక భావనలు, బహుపదులు అంటే ఏంటి, బహుపదుల యొక్క పరిమాణం ఏంటి, పరిమాణం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కింది ఒక అంటే బహుపది రూపం ఇచ్చేసి కింది వాటిలో బహుపది యొక్క పరిమాణం ఎంత అనేది అడుగుతాడు. బీజ సమాసాలను ఇచ్చేసి కలపడము, తీసివేయడము, వాటిని గుణించడము, భాగించడము, దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. బీజగణితం యొక్క సర్వ సమీకరణాలు ఉన్నాయి సార్, ఐడెంటిటీస్, a+b², a+b3, a² - b², ఇలాంటి చిన్న సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఘాతము, ఘాతాంకాలు, ఇది కంపల్సరీ ప్రశ్న వస్తుంది సార్ ఘాతాంకాలకు సంబంధించి. మరి సామాన్య సమీకరణాలు ఉన్నాయి. ఈ తర్వాత పేపర్ 2 వాళ్ళకి వర్గ సమీకరణాలు ఉన్నాయి సార్. వీటిలోకే శ్రేణులకు సంబంధించి అంకశ్రేణి, గుణశ్రేణి గురించి మనకు సిలబస్లో ఉంది. ఈ రెండిట్లలో మనం 8వ పదం కనుక్కోవడం. ఫర్ సపోజ్ ఏదైనా ఒక శ్రేణి ఇచ్చేసి దీంట్లో 11వ పదం ఎంత, 16వ పదం ఎంత, 8వ పదం కనుక్కోవడం. లేదా ఈ అంకశ్రేణి, గుణశ్రేణిలోనే మొదటి n పదాల మొత్తం ఎంత, ఒక సిరీస్ ఇచ్చేసి మొత్తం మొదటి 10 పదాల మొత్తం ఎంత అనేది చెప్పేసి, ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు వస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేయండి సార్. ఓన్లీ పేపర్ 2 వాళ్ళకు మాత్రమే టెట్లో ఉన్నటువంటి సపరేట్గా ఉన్నటువంటి అంటే 8th క్లాస్ వరకు సిలబస్ లేదు కాబట్టి 9th 10thలో యాడ్ అయినాయి కాబట్టి ఓన్లీ పేపర్ 2 మాత్రమే ఉన్నటువంటిది ఫస్ట్ సెట్స్ సార్. సమితులలో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, సమితి నిర్వచనం తెలుసుకోండి. నిర్వచనం తెలిస్తే మనకి ఇచ్చినటువంటి ఆ రూపాన్ని రోస్టర్ రూపంలో ఇవ్వండి, లేదా జాబితా రూపంలో ఇవ్వండి, ఇచ్చినటువంటి రూపం ఏ రూపంలో ఉంది, సమితి నిర్మాణ రూపంలో ఉన్నప్పుడు అది మనకు ఫస్ట్ అది నిర్మాణ రూపం ఎలా రాసినామని తెలవాలంటే దాని నిర్వచనం తెలవాలి సార్. దాని తర్వాత కార్డినల్ సంఖ్య అడుగుతాడు, సమితులలో రకాలు ఉన్నాయి. మళ్ళీ శూన్య సమితి అంటే ఏంటి, శూన్య సమితి ఇచ్చినప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి సార్. ఏదైనా ఒక సమితి యొక్క మన బ్రాకెట్ ఇచ్చేసి దాని లోపల పై అనేది ఇస్తాడు. పై అనేది శూన్య సమితి, కానీ సమితి లోపల పైన ఇచ్చినప్పుడు దాంట్లో ఒక సంఖ్య అనేది ఉన్నట్టు, ఆ సమితిలోని మూలకాల సంఖ్య 1 అయినట్టు. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మళ్ళీ సమితులపై పరిక్రియలు ఉన్నాయి సార్, కంజక్షను, ఇంటర్జెక్షను, సమితుల సమ్మేళనము, భేదము, ఇలా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ త్రికోణమితి అనేది సపరేట్గా పేపర్ 2 వాళ్ళకి ఉంది సార్. దీని మీద ప్రాథమిక భావనలు ఉన్నాయి, త్రికోణమితి నిష్పత్తులు ఉన్నాయి, వాటి మధ్య సంబంధము మరియు ఐడెంటిటీస్ ఉన్నాయి సార్. ఈ sin² θ + cos² θ = 1, sec² θ - tan² θ = 1. ఫస్ట్ ఒక మూడు ఐడెంటిటీస్ అయితే బాగా ఇంపార్టెంట్, వాటి మీద దృష్టి పెట్టండి. మళ్ళీ ఊర్ధ్వ కోణం, నిమ్న కోణానికి సంబంధించి అంటే త్రికోణమితి అనువర్తనాలకు సంబంధించి మనకు ప్రశ్న రావచ్చు. ఒక భవనం పై నుంచి కింద ఉన్నటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి చూసినప్పుడు, వ్యక్తి కన్నుతో చూసినప్పుడు అక్కడ ఏర్పడేటటువంటి కోణం ఎంత, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి సార్. ఓకే సార్. నెక్స్ట్ పెడగాజీలో మెయిన్గా ఫస్ట్ చాప్టర్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది సార్, డెఫినేషన్, న్యాచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. శాస్త్రవేత్తల గురించి ఫోకస్ పెట్టండి.
మన శ్రీనివాస రామానుజన్ గురించి రీసెంట్గా అంటే ఈ రోజే రామానుజన్ జయంతి ఉంది కాబట్టి ఇది టెట్లో వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అతని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ ఎయిమ్స్, వాల్యూస్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, ఇది కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది సార్, దీని మీద ఫోకస్ పెట్టండి. ఎవాల్యూషన్ అనేది ఉంది సార్, ఎవాల్యూషన్కి సంబంధించి మనకు ప్రశ్న కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఈ 6 ప్రశ్నలకు సంబంధించి మనకు సిలబస్లో 11 టాపిక్లు ఉన్నాయి. కానీ మనం ఎట్లా దానికి ముందుకెళ్ళాలి, ఒక పాఠశాలలో ఉందంటే పాఠశాలలో గణిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే దానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు, మరి గణిత గ్రంథాలయంలో మనం ఏమేం పరికరాలు ఉంచాలి, గణిత పేటిక అనేది ఒకటి ఉంటుంది సార్. గణిత పేటికలో మొత్తం ఎన్ని పరికరాలు ఉంటాయి, అవి దేనికి యూజ్ చేస్తారు, డిజైనింగ్, అడ్మినిస్ట్రేషన్, అనాలిసిస్ ఆఫ్ శాట్, మళ్ళీ సిసిఈ ఉంది సార్. సిసిఈ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే సార్, ఈ విధంగా ద మ్యాథమెటిక్స్ టీచర్ మరి ఎలా ఉండాలి, దాని తర్వాత మ్యాథమెటిక్స్ యొక్క బుక్ అనేది ఏ రూపంలో ఉంది, దాంట్లో అంశాలు ఎట్లా ఇచ్చిండు, సర్పిలాకార పద్ధతిలో ఇచ్చిండా లేకపోతే ఇంకేదైనా పద్ధతిలో ఇచ్చిండా, సిలబస్ అనేది ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వచ్చినప్పుడు లింకేజ్ ఉందా లేదా ఒక తరగతిలోనే అక్కడనే ఆగిపోతుందా, దీన్ని బట్టి కూడా మనకు ప్రశ్నలు వస్తాయి సార్. కాబట్టి గణితాన్ని చదివేటప్పుడు ఎప్పుడు కూడా సార్ సూత్రాల్ని బట్టి పట్టడానికో దేనికో కాకుండా అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. మనకు ప్రశ్న ఏ విధంగా వచ్చినా కానీ ఆన్సర్ చేయాలంటే అసలు దాంట్లో ఏముందనేది తెలవాలి. ఇంతకుముందు వృత్తంది ఎగ్జాంపుల్ చెప్పిన సార్, 2r + 5r అనేది చాలామంది రాంగ్ పెట్టేసిండ్రు అప్పుడు రాసిన వాళ్ళందరూ. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అనేది అక్కడ లోపం అయిపోయింది. వాళ్ళు నేర్చుకునేది ఏమి 2πr అది మాత్రమే గుర్తుంది. 2r + 5r అంటే అర్ధవృత్తం యొక్క పరిధి 2r + 5r అవుతుంది అనేటటువంటి విషయాన్ని అది చాలా సింపుల్ చూస్తే, కానీ దాన్ని మర్చిపోయినట్టు ఇట్లాంటి చాలా లోపాలు మనం చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రీ ప్లాన్గా ఉండాలి సార్. మనం ఈ తక్కువ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, నేను ఆల్రెడీ చెప్పిన సార్, నంబర్ సిస్టమ్ మరియు జామెట్రీ ఈ రెండింటి మీద బాగా ఫోకస్ పెట్టండి. మాక్సిమం మనకు 12 నుంచి 15 క్వశ్చన్స్ వీటి నుంచి వస్తున్నాయి, ఈ 2 టాపిక్స్ నుంచే. ఓకే సార్, రైట్. ఒక కాలం తీసుకోండి సార్. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ నా పేరు సామంతి, చెప్పండి సామంత్ గారు, హైదరాబాద్ నుంచి. చెప్పండి. సార్ యాక్చువల్లీ ప్రాక్టీస్ పేపర్ అయితే సోషల్ 4 ఉన్నది 24 వస్తుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ జనరల్ క్యాండిడేట్ సార్ అది క్యాండిడేట్ ఎలా తీసుకోవాలి, 50 మార్క్స్ 20 మార్క్స్ వస్తున్నాయి. ఏ సబ్జెక్ట్లో? సోషల్ సార్. సోషల్, రైట్. చెప్తాను. మీరు కంటెంట్ కావాల్సింది మార్కులు తక్కువ వస్తున్నాయంటే మీరు పేపర్ 1 వాళ్ళు అయితే 1 to 8th క్లాస్ వరకు లైన్ టు లైన్ చదివి ఉండాలి సోషల్ కంటెంట్. అదేవిధంగా పేపర్ 2 వాళ్ళు అయితే 6 నుంచి 8 లింక్ టు 10th క్లాస్ వరకు. కొన్ని ఇంటర్మీడియట్ కూడా అడుగుతున్నాడు. ఏదైతే ఆ యొక్క లింక్ టాపిక్ ఉన్నాయో టెక్స్ట్ బుక్ను బాగా చదవండి. దానికన్నా ముందు మీరు ఏం చేయండి అంటే ప్రీవియస్ పేపర్లలో ఉన్నటువంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడైతే నీకు సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ ఉంటుందో ప్రీవియస్ క్వశ్చన్ చూడగానే నీకు తెలిసిపోతుంది ఇది ఏ క్లాస్ నుంచి అడిగాడు, ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడు, ఇది లింక్ టాపిక్ లో ఉందా లింక్ టాపిక్ లేకుండా ఉందా అని. అది ఎప్పుడు వస్తుంది? టెక్స్ట్ బుక్ని మీరు క్షుణ్ణంగా చదివినప్పుడు. ఇక్కడ ప్రధాన సమస్య ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఏంది అంటే 8th క్లాస్ పిల్లవానికి సోషల్ బుక్ తయారు చేసినప్పుడు ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం దృష్టిలో పెట్టుకున్నారు, 14 ఏజ్ ఉన్న వయసు వానికి అర్థమయ్యే రీతిలో ఆ పుస్తకాన్ని రూపొందించినప్పుడు మరి 20 ఏళ్ళు దాటిన మనకి ఎందుకు ఆ బుక్ అర్థం కావట్లేదు? అదంతా మనం నేర్చుకొని పోయిందే కదా. ఏకాగ్రతతో టెక్స్ట్ బుక్ లో ఏముందో ముందు పుస్తకాన్ని చదవండి. పుస్తకాన్ని పక్కన పెట్టి మీరు ప్రైవేట్ మెటీరియల్ చదవడం, మోడల్ పేపర్లు చూడడం దానివల్ల ప్రయోజనం ఉండదు. కాన్సెప్ట్ అవగాహన జరగాలంటే 1-2 సార్లు బుక్స్ చూడండి. ఎందుకంటే అది చిన్న ఏజ్ పిల్ల కోసం తయారు చేసినాయి. అప్ టు 10th క్లాస్ బుక్ కూడా 16 సంవత్సరాల్లో పిల్లవాడు సొంతంగా చదువుకున్న అర్థమయ్యే విధంగా వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేసుకొని రాశాం. ఇక్కడ చాలామంది ఓ ప్రశ్న అంటుంటారు, ఏమని సార్ మీరు నాన్ మ్యాథ్స్, నాన్ సైన్స్, నాన్ సోషల్ అంతా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే కదా, 10th క్లాస్లో మనం అన్నీ నేర్చుకున్నాం కదా. కాబట్టి ముందు ఆ భయాన్ని తొలగించి టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చదివి ప్రీవియస్ పేపర్ని చూసినప్పుడే నీకు ప్రశ్న సరళి అనేది అర్థమవుతూ ఉంటుంది. మరి ఈరోజు టీ షార్ట్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు రైట్ సార్. లాస్ట్గా మీరేమైనా ఇంగ్లీష్లో సార్, ఇంగ్లీష్కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అనేసి అంటే ప్రిపోజిషన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, కండిషనల్ సెంటెన్సెస్, నెక్స్ట్ వన్ కంజంక్షన్స్ ఒక 11 చెప్పాను నేను. వీటిపైన హెల్పింగ్ వర్బ్స్ యూసేజెస్ పైన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, ఈ 8 టాపిక్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేసినప్పుడు నేను దాదాపు మ్యాక్సిమం క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బిట్లు యాజ్ ఇట్ ఈస్ దిగడం జరిగింది. కాబట్టి సార్ కూడా ఈ మధ్య ఇప్పుడు చెప్పాడు
టెక్స్ట్ బుక్కులను మనం పక్కన పెట్టేసి మెటీరియల్స్ అవి ఇవి మొత్తం కుప్పేసుకొని చదువుతూ ఉంటాం. టెక్స్ట్ బుక్లు మాత్రం పక్కన పెట్టేస్తాం. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ను బాగా మనం అర్థం చేసుకుంటే మ్యాక్సిమం మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. నేను చెప్పే సలహా కూడా థర్డ్ క్లాస్లో ఏముందిలే అని వదిలేయకండి. దాంట్లో ఉండే 2-3 స్పెల్లింగ్లు మనకి ఇప్పటికి కూడా రావు. సో చిన్న చిన్న స్పెల్లింగ్సే మనకు పోతాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉంది, రైట్? పెట్రోలియం చాలాసార్లు పెట్రోలియం బంక్ పోయి ఉంటాం, అది స్పెల్లింగ్ మనకి ఎగ్జామ్లో ఇస్తే మనం రాయలేం, రైట్? సో మిలియన్, ట్రిలియన్, మిలియనీర్, ట్రిలియనీర్, బిలియనీర్, క్వశ్చనీర్ ఒక లింక్ అప్ అయి ఉంటాయి. సో 3వ క్లాస్ నుంచి అన్నీ నాకు వచ్చేసి 4వ క్లాస్ నాకు వచ్చేసి సింపుల్ అని అనుకోకండి. 3 నుంచి మనం మొదలు పెట్టాలి కరెక్ట్ ప్రిపరేషన్ అంటే, రైట్? కాబట్టి టెక్స్ట్ బుక్కులను మీరు ఆధారంగా చేసుకొని చదివితే బిట్టు మిస్ కాదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ నరేష్ సార్ మ్యాథ్స్ ఏమన్నా? సార్ ఇందాకే చెప్పినట్టు మనం మెయిన్గా ఫోకస్ పెట్టాల్సింది నంబర్ సిస్టమ్ అండ్ జామెట్రీ సార్. దీని నుంచి మ్యాక్సిమం 12 నుంచి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీని తర్వాత అర్థమెటిక్ మీద ఫోకస్ పెట్టండి. ప్రతి సబ్జెక్ట్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది సార్. మనం పర్సంటేజ్ని చదువుకుంటే ప్రాఫిట్ లాసు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయొచ్చు. మనకు 2D షేప్స్ చదువుకుంటే వాటితోటి 3D షేప్స్ అనేటివి వస్తాయి. వాటి నుంచి వీటిని కన్వర్ట్ చేసేది ఉంటుంది. కాబట్టి ప్రతిదీ లింక్ ఉంటుంది. కాబట్టి నేర్చుకున్నటువంటి విషయాన్ని పరిపూర్ణంగా నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఎంత చదివినా ఏం చేసినా ఆ 2.5 hours 3 hours మన మైండ్ ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తున్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే సార్, మనం బాగా చదువుకున్నా కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అటెంప్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయాలి. మనకు మీరు సోషల్ ఏదైనా చదువుకొని వెళ్తే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సంవత్సరాలని చూడంగానే మనకు ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఇదా 1927 1957 అనేది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? ప్రాక్టీస్ లేకుండా. మనకు మ్యాథ్స్లో కూడా చాలా ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు నాకంటే మీరే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎప్పుడు మీరు దాంట్లో నిష్ఠాతులు ఎప్పుడైతారంటే ఆ సబ్జెక్టు మీద మనం కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి ప్రాక్టీస్ బాగా చేసినప్పుడు. మనకు సింపుల్గా చూస్తూ పోతే సూత్రాన్ని పట్టుకొని ఆ పద్ధతులు వచ్చినప్పుడు మాత్రమే మనం లెక్క చేయగలుగుతాం. సింపుల్గా ఒకటి చెప్తా, ప్రాఫిట్ లాస్కి సంబంధించి మీరు బాగా సూత్రాలు నేర్చుకొని ఉండొచ్చు. కానీ ఒక ప్రశ్న అడుగుతా సార్. ఒక వ్యక్తి 5 రూపాయలకు 6 చాక్లెట్లు కొని 6 రూపాయలకు 5 చాక్లెట్లను అమ్మేసిండు. అతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎంత శాతం? దీన్ని చేయాలంటే మన మైండ్ ఆలోచనలో పడుతుంది సార్. మనం బాగా నేర్చుకొని ఉన్నాం కానీ ఈ ప్రశ్న రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, మరి దీన్ని ఏం చేయాలి? అక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కానీ ఆన్సర్ ఎట్లా చేయాలనేటువంటిది మన మైండ్లో ఆలోచన వస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఈ ఎఫెక్ట్ అనేది వేరే దాని మీద పడుతుంది. అందుకే లాస్ట్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు 10-15 days ఉంది. ఈ టైం అయిన తర్వాత బుక్స్ అనేది ముందర పెట్టుకొని, సార్ వాళ్ళు ఇద్దరు చెప్పారు కాబట్టి బుక్స్ ముందర పెట్టుకొని ఆ బుక్స్లో ఉన్నటువంటి లింకుడ్ టాపిక్స్ 6th క్లాస్లో దీని లింకుడ్ ఎక్కడుందో, 7th ఎక్కడుందో, 8th ఎక్కడుందో ఆ అంశం అంతా ఒకటే దగ్గర ఉండాలండి. మీరు నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు 6thలో దీనికి సంబంధించింది ఏమొచ్చింది, నంబర్ సిస్టానికి సంబంధించి 6thలో ఏముంది, 7thలో ఏముంది, 8thలో ఏముంది, 9thలో అదంతా ఒకటే దగ్గర ఉన్నప్పుడు మీకు ఆర్డర్ అనేది కరెక్ట్ ఉంటుంది. చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. 6th అంతా ఒక దగ్గర చదివేసి బయట మెటీరియల్ తీసుకొచ్చి సార్ వాళ్ళు చెప్పినట్టు మెటీరియల్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి అసలు ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తాం. మనకి ఎగ్జామ్లు వచ్చేది టెక్స్ట్ బుక్ నుంచి, కానీ దాన్ని పక్కన పెట్టేసి మెటీరియల్లో ఉన్న దాని మీద బాగా ఫోకస్ చేసేసి నేను ఎగ్జామ్ మంచిగా రాయలేనని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మనం అంత టైం దానికి పెట్టే బదులు దాంట్లో 70% ఇక్కడ బుక్స్ మీద పెట్టినా మనం కంపల్సరీ మనం 80 to 90% స్కోర్ ఈజీగా చేయొచ్చు. ఆ విధంగా ప్రిపేర్ కండి సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. రైట్ సార్, ఇది టీ షార్ట్లో ప్రతిరోజు కూడా మీకు టెట్ మీద అవేర్నెస్ క్లాసు నిర్వహిస్తూనే ఉన్నాం. ప్లేస్టోర్లో టీ షార్ట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఉన్నటువంటి 10 రోజులు సమయం తక్కువ ఉంది అనుకోకండి. 10 రోజులు అంటే సమయం చాలా ఎక్కువ. మీకంతా ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. మెథడాలజీలో ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందే సారు మాట్లాడినాడు 3rd క్లాస్ బుక్లో ఏముంది అని. 3rd క్లాస్ బుక్ యొక్క టైటిల్ అడిగాడు లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఎస్జిటి ఎగ్జామ్లో. ఆ ఇంగ్లీష్ బుక్ యొక్క టైటిల్ పేజీ ఏం పేరుతో ఉంది అడిగాడు. అదేవిధంగా ఈవీఎస్లో 4th క్లాస్ సైన్స్ యొక్క పాఠ్య పుస్తకం పేరేంది అడిగాడు. కాబట్టి అంత క్షుణ్ణంగా మన టెక్స్ట్ బుక్లో చూడండి. ప్రతి పుస్తకం వెనక విద్యా ప్రమాణాలు ఉన్నాయి, అభ్యసన ప్రతిస్పందనలు ఉన్నాయి, మెథడాలజీలో 1-2 బిట్లు అక్కడి నుంచే వస్తున్నాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ని బాగా చదవండి. ఉన్న సమయంలో ఏది మీకు కఠినం అనిపించిందో ఒక్కసారి దాన్ని రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఉన్న 10 రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలో. ఎందుకంటే చాలామంది టీచర్లకు ఆన్లైన్ ఎగ్జామ్ తొలిసారిగా పోతున్నారు కాబట్టి అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్రాక్టీస్ ఈజ్ పర్ఫెక్ట్ అంటాం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా గవర్నమెంట్ టీచర్లంతా క్వాలిఫైడ్ అవుతారు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు మంచి స్కోర్ సాధిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి టీ షార్ట్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ టీ షార్ట్ చూస్తూనే ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు కూడా ఇదే సమయానికి మరికొన్ని సబ్జెక్టుల మీద టెట్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఫాలో కండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.